తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మహోన్నతుడ యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ధన్యకరమైన స్తోత్రాలు, దయలు మా తండ్రి. ఈ సమయంలో వారి కార్యక్రమంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గ మధ్యములు ఎవరున్నారు సకలం నడిపించి మీరే మహిమ పొందండి. దయలు మా తండ్రి, పాటలు సహాయం చేయండి. మరి ఈరోజు యోధరాజులో చివరి రాజు గురించి కూడా మేము చూడబోతుంటుండగా సమయంతో మేలుకరంగా చేయండి. చేరొచ్చిన నాతో మాతో అందరితో మాట్లాడుతున్నామని ప్రభా, కరెంటు, మైకు, లైటు, వాతావరణము, లైవ్ సమస్తాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. శక్తులు బంధించండి, అంధకారానికి లయపరచమని, సహాయపడమని మీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ అమూల్య సురక్త ప్రోక్షణ మాపై నిండార కోరుతూ శత్రుకార లయపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య కొత్త వాటిలో 86, కొత్త పుస్తకాల్లో 86, పాత వాటిల్లో 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. కొత్త వాటిలో 86, పాత వాటిల్లో 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. జయ ముందేదమోయి నామమున, జయ ముందేదమోయి నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నాశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిది. నాశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన
నామమిది పరలోకమున చేర్చు నామమిది పరలోకమున చేర్చు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. శోధన గాదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. పాట సంఖ్య 617. కొత్త వాటిలో 617, పాత వాటిలో 604. పరమజీవము నాకు నివ్వ అనే పాట. 617 కొత్త వాటిలో, పాత వాటిలో 604. పరమజీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. పరమజీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మరి ఒక పాట సంఖ్య 757. కొత్త వాటిలో 757, పాత వాటిలో 741. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. 757 కొత్త వాటిలో, పాత వాటిలో 741. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. దురిత దూరుడా నీ దరి చేరగా, దురిత దూరుడా నీ దరి చేరగా, నాదు పాప శాపము దీర్చి, నాదు పాప శాపము దీర్చి, దరి చేర్చితివి కృపతో, దరి చేర్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, శాశ్వతముగా నన్ను ప్రేమించితివి. నీదు ప్రేమకు నేనే సాక్షిని, నీదు ప్రేమకు నేనే సాక్షిని. బలమగు నీదు కృపతో
బలమగు నీదు కృపతో నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు నీ సిలువే నాకు శరణు సుప్రభు నా హృదయములో భారములెల్లను నా హృదయములో భారములెల్లను సిలువను చూడగా సమసిపోయెను సిలువను చూడగా సమసిపోయెను శక్తి గల నీ కృపతో శక్తి గల నీ కృపతో నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు రక్తము కార్చి మరణము గెల్చి రక్తము కార్చి మరణము గెల్చి శత్రు సైత నన్ను ఓడించి శత్రు సైత నన్ను ఓడించి విజయమిచ్చితివి కృపతో విజయమిచ్చితివి కృపతో నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు నీ సిలువే నాకు యేసు ప్రభు నీవు పొందిన బాధల వలన నీవు పొందిన బాధల వలన నిత్య సుఖంబులు సంపూర్ణముగా నిత్య సుఖంబులు సంపూర్ణముగా పొందితి నీదో కృపతో పొందితి నీదో కృపతో నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు యేసు నా సిలువను నే మోసి యేసు నా సిలువను నే మోసి ఇలాలో నిన్ను వెంబడించుటకు ఇలాలో నిన్ను వెంబడించుటకు ధైర్యమిచ్చితివి కృపతో ధైర్యమిచ్చితివి కృపతో నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు నీరాకడకై నిరీక్షించు నీరాకడకై నిరీక్షించు నిత్య కృపను నే పొందితినంచు నిత్య కృపను నే పొందితినంచు పాడెదను హల్లెలూయా పాడెదను హల్లెలూయా నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు చివరిగా 761 కొత్త వాటిలో పాత వాటిలో 745 చివరిగా ఈ పాట పాడుకుంటాం 761 కొత్త వాటిలో 745 పాత వాటిలో
నా రక్షకుని వెంబడింతు నన్నిటన్, ఘోరమైన కొండలైన జాంకొందును, సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్, పరమ కిరీటముందు వారకు. యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురాంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్, నా యేసు తోడా వెళ్ళుచుందు నెల్లడన్, ప్రయాసమైన లోయలైన భయపాడన్, దయజూపు యేసు నన్ను వెంబడించుచు, భయమేల భువనంబులో దాగన్, యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురాంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్, నా కాలమెల్లా యేసు నందు నమ్ముదున్, బేకారంపు వార్ది అయినా నే దాటుదున్, నా కర్త తోడా నెందు నైనా నేగుదున్, నాక మెక్కి తండ్రి జూచువారకున్, యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురాంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్. బైబిల్ పనులు వాడుకుంటాము. యేసుని వాక్కు నిత్యము నిల్చును. యేసుని వాక్కు నిత్యము నిల్చున్, ఏమి మారినన్ పొల్లు పోదు, భూమి ఆకాశముల్ గాతించినాను, మారాజు పల్కు మారాదు. దేని వాక్యంలోనికి వెళ్ళకపోరము ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, నమ్మకమైన మా దేవ, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామం పేరట స్తోత్రాలు. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి ప్రభా ఈ సమయంలో మరి రాజుల యొక్క చరిత్రలో మరి ఆఖరి రాజు యోధా రాజ్యములో సితియా గురించి ప్రభా చూడబోతుంటుండగా గత వారం కొంత ధ్యానం చేసాం. దాని కంటిన్యూషన్గా ఈ దినం కూడా మీరే మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. ఆశ గల వారి ప్రాణం తృప్తిపరిచేటువంటి వాడు, ఆకలి కొన్ని వారిని మేళతో నింపే ప్రభుగా ఉన్నందుకై స్తోత్రాలు. దయలు మా తండ్రి రాత్రి విశేషముగా మాతో మాట్లాడండి. అయ్యకు దాసు నన్ను కూడా
మీ సిలువ సాటును మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వర్తమాన వాక్కులు దయచేసి మహిమ పొందమని, సమయం ఎంత దీవెనకరంగా ఆస్వాదకరంగా చేయమని, వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకా మార్గ మధ్యంలో రావలసిన వారు మీ ఏర్పాట్లు ఎవరున్నారు వారిని సకలం నడిపించి మహిమ పొందమని, అయ్యకు దాసు నన్ను కూడా మరుగుపరిచి బలపరచమని, సహాయపడమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి మనము యోధారాజుల చరిత్రలో మరి దాదాపుగా మరి ఎండింగ్కి వచ్చేసాం. చివరి రాజుల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మొత్తము ఇశ్రాయేల్ రాజులు 42 మంది రాజులుగా మనము విభజిస్తూ వచ్చాము. మొదటి ముగ్గురిని సమైక్య రాజులు లేకుంటే ఐక్య రాజ్యం అన్నాము. ఆ తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము టైంలో అది 2గా విడిపోయిందిగా మనం చూసాం. యోధా రాజ్యం గాను యెరూషలేము గాను. కనుక యోధా రాజ్యానికి 20 మంది రాజులు వచ్చారు, ఇశ్రాయేల్ రాజ్యానికి 19 మంది రాజులు వచ్చారు. యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అన్నాము, ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అన్నాం. తర్వాత మరి యోధా రాజ్యానికి రాజధాని యెరూషలేము, కనుక ఇశ్రాయేల్ రాజ్యానికి రాజధాని షోమ్రోన్ అని కూడా చూసాం. అంటే ఇప్పుడు మనము దీంట్లో చివరి రాజు సిద్కియా గురించి మనము మరి యోధా రాజ్యములో దాదాపుగా మనం గుర్తుపెట్టుకుంటే తండ్రి తర్వాత కుమారుడు రాజు అయినట్లుగా మనం చూసాం. అలాగే యోషియా వరకు కంటిన్యూషన్గా ఆ తర్వాత కొంచెము మార్పు, అంటే ఒకసారి కొడుకు రాజు అవటము, తర్వాత బాబాయ్ రాజు అవటం, అట్లా కొంచెము చిన్న చిన్న మార్పులు మనం చూసాం. అలాగే మొత్తానికి మరి 20వ రాజు దగ్గరకు వచ్చాం. గత వారం మనము సిద్కియా గురించినటువంటి కొన్ని సంగతులు మనం చూసాం. గత వారం సంగతి ఒక 5-10 నిమిషాల్లో అది రిమైండ్ చేసి మనం ముందుకెళ్తాం. మరి సిద్కియా యోధా రాజుల్లో 20వ రాజుగా మనం చూస్తాం. ఎన్నో రాజు? 20వ రాజు. ఇతను పేరుకి అర్థం ఏంటంటే సిద్కియా అంటే యెహోవా నీతి అని అర్థం అనే సంగతులు మనం చూసాం. తర్వాత సిద్కియా గురించి మొత్తం బైబిల్లో 5 భాగాలు ఉన్నట్లుగా మనం చూసాం. మొదటిది 2వ రాజులు 24వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు, 2వ భాగము 2వ రాజులు 25వ అధ్యాయం మొదటి 22 వచనాలు, 3వ భాగము 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 11 నుంచి 21 వచనాలు, 4వ భాగముగా ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయములో ఇంకా అక్కడక్కడ కూడా ఉంటుంది. తర్వాత 5వ భాగంగా యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయంలో కూడా ఇతని గురించి రాయబడిందని మనం చూసాం. మరి సిద్కియా మరి చూసినప్పుడు మొత్తం బైబిల్లో 6 మంది సిద్కియాలు ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మరి సిద్కియా గురించినటువంటి ప్రధానమైన సంగతులు మనం చూసినప్పుడు ఇతడు యోషియా కుమారుడుగా మనం చూసాము. సిద్కియాకు మరొక పేరేంటి? మత్తన్య అని చూసాము. తల్లి వచ్చేసి హమూటలను చూసాం. కనుక సిద్కియా తల్లి హమూటలు, అంటే యోషియా హమూటల కుమారుడి సిద్కియా అని మనం చూసాం. తర్వాత ఇతడు ఎప్పుడు రాజు అయ్యాడంటే 21వ సంవత్సరంలో రాజు అయ్యాడు. దాదాపుగా 11 సంవత్సరాలు పరిపాలించాడు. టోటల్గా 32 సంవత్సరాలు అతను బ్రతికాడు. తర్వాత మరి ఈ సిద్కియాతో నెబుకద్నెజరు కనుక దేవుని నామాన్ని బట్టి ప్రమాణం చేసి తన స్థానములు, అంటే నెబుకద్నెజరు గెలిచాడు కదా యూదా దేశాన్ని, కాబట్టి తన ప్లేస్లో దేవుని నామాన్ని బట్టి సిద్కియాతో ప్రమాణం చేయించి రాజుగా కూర్చోబెట్టినట్లుగా మనం చూసాం. తర్వాత ఈ సిద్కియా సంగతులు రాజు అయిన తర్వాత అతని జీవితంలో గురించి కొన్ని సంగతులు గత వారం మనం చూసాం. అతని ప్రవర్తన చూసినప్పుడు యెహోయాకీను లాగా అనగా తన సహోదరుడి చర్య అంత ప్రకారము నడుచుకున్నాడు అని చూసాం. అంత మాత్రమే అనగా మరి ఒక విధంగా చెడు నడత నడిచినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, రెండవది అతడు ప్రవక్త అయిన ఇర్మియా మాట వినలేదని చూసాం. మూడవదిగా మనం చూసినప్పుడు తిరగబడ్డాడని చూసాం. తర్వాత 4వ తను తాను తగ్గించుకోలేదని చూసాం. 5వదిగా అతనిలో మొండితనం ఉందని చూసాం. 6వదిగా అతడు యెహోవా వైపు తిరగలేదు, అంటే దేవునికి ఎదురు తిరిగాడని చూసాం. తర్వాత 6వది తన మనస్సును కఠినపరుచుకున్నాడు అని చూసాం. కాబట్టి ఇలాగా జీవిస్తున్నటువంటి ఈ సిద్కియా ఇలా ఉండటమే కాదు,
రాజు అయినటువంటి దాదాపుగా 3 సంవత్సరాల వరకు నెబుకద్నెజరుకి విధేయుడిగానే ఉంటాడు. కనుక ఇప్పుడు చదువుకున్నవన్నీ కూడా లక్షణాలు ప్రారంభంలో ఉన్న, కొత్తగా రాజు అయ్యాడు కాబట్టి మొదటి 3 సంవత్సరాలు కూడా ఆ నెబుకద్నెజరుకు అనుకూలంగాను లోబడిన వాడిగా మనకు కనబడతాడు. చూడండి, దాని కంటిన్యూషన్, గత వారం కంటిన్యూషన్ మనం ముందుకు వెళ్తున్నాము. ఈరోజు మనం చూసామంటే ఇప్పుడు రాజు అయిన తర్వాత రాజుగా ప్రమాణపూర్వకముగా నెబుకద్నెజరు రాజుగా చేశాడు. రాజుగా చేసి దాదాపుగా మరి ఒక 3 సంవత్సరాల వరకు ఇతడు మంచి విధేయుడిగానే ఉన్నాడు నెబుకద్నెజరుకు. చూడండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇక రాజుగా చేశాడు, ప్రమాణం చేయించి రాజుగా కూర్చోబెట్టి నెబుకద్నెజరు వెళ్ళిపోయాడు. ఇక తన పాలన మనం చూసినప్పుడు ఎలా ఉన్నాడంటే, మనం చూసామంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి నేను చదువుతున్నాను. మొదటి నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుండి. రాజైన యెకొన్య తల్లియగు రాణియు రాజ పరివారమును యోధాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యోధారాజైన సిద్కియా బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకును పంపిన షాపాను కుమారుడైన ఎల్యాసా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టపోయిన వారి పెద్దల్లో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనుకు అతడు చెరగనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. కాబట్టి ఇప్పుడు మనం గమనించామంటే ఇతను మరి ఏం చేస్తున్నాడంటే చెరలోకి వెళ్ళిపోయినటువంటి వారికి ఒక పత్రిక రాశాడు. చూడండి, ఒక మాట గమనించామంటే ఏం చేశాడంటే అతడు ఒక పత్రిక రాసి పంపిస్తున్నాడు. అంటే దాదాపుగా ఇది 3వ సంవత్సరం కనుక ఒక 4 సంవత్సరాల వరకు విధేయుడిగా ఉంటాడు. ఇప్పుడు 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో రాజైన యెకొన్య అంటే ఎవరు? ఇతను ముందు బబులోనికి వెళ్ళిపోయాడు కదా, చెరగా తీసుకొని పోయాడు. ఎవరెవరు? అతని తల్లి, అతని భార్యలు, ఇంకా యెరూషలేములో ఉన్న అధిపతులు, శిల్పకారులు, కంసాలు యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత కాబట్టి నెబుకద్నెజరు చెప్తాడు కదా. కాబట్టి ఇప్పుడు యెకొన్య అంటాడు, ఇక నీ భార్య, నీ తల్లి, నీ పిల్లలందరి జన్మభూమిని చూడరు కాబట్టి అది తీసుకెళ్తాడు. మీరు జన్మభూమికి రావాలనుకుంటారు కానీ ఇక జన్మభూమికి మీరు తిరిగి రారని చెప్పాడు కదా. ఆ యెకొన్యకి మొత్తం 3 పేర్లు ఉందని చెప్పాం. కనుక యెకొన్య, ఇంకో పేరు కొన్య, ఇంకో పేరు యెహోయాకీం. కాబట్టి ఇప్పుడు కనుక అతను చెరగా తీసిపోయినప్పుడు చెరగా తీసుకున్న ముందు ఇర్మియా చెప్పాడు. కాబట్టి మీ తల్లి, మీ భార్య, తర్వాత మీకున్న సమస్తాన్ని కూడా చెరలోకి తీసుకెళ్ళిపోతాడు నెబుకద్నెజరు. మీరు తిరిగి రావాలనుకుంటారు కానీ మళ్ళీ తిరిగి రాలేరు అని. ఇప్పుడు వీళ్ళంతా చెరలోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ చెర తీసుకొని పోయాడు నెబుకద్నెజరు. ఇప్పుడు యోధాలో రాజు ఎవరున్నారు చెప్పండి? యోధా రాజు ఎవరున్నారు? సిద్కియా ఉన్నాడు. కానీ ఇప్పుడు సిద్కియా వాళ్ళకి లెటర్ రాశాడు. ఎవరికి? చెరలో ఉన్నటువంటి తన ప్రజలకి. కాబట్టి అది 29వ అధ్యాయం. కనుక ఎప్పుడు రాశాడు? ఈ యెకొన్య తల్లి రాణి, రాజపరివారు, యోధాలో యెరూషలేమున శిల్పకారులు, అధిపతులు, కంసాలు అందరూ యెరూషలేమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత చెరలోకి వెళ్ళిపోయారు. కనుక చెరలోకి వెళ్ళిపోయినటువంటి వారికి ఇర్మియా ద్వారా, అధిపతుల ద్వారా, రాయబారుల ద్వారా ఒక ఉత్తరాన్ని రాసి పంపిస్తున్నాడు. కాబట్టి అంటే ఇతడు దాదాపు ఒక 3 సంవత్సరాల దాకా నెబుకద్నెజరుకు దాసుడుగానే ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక లోబడినట్టుగానే చూస్తాం. కనుక అలాగా లెటర్ రాసి పంపించాడు. లెటర్ రాసి తన ప్రజలకు పంపిస్తున్నాడు. కాబట్టి లెటర్ రాసి పంపించడమే కాదు, ఇతడు కూడా ఒకసారి బబులోనికి వెళ్ళి వచ్చినట్టుగా రాయబడింది ఇర్మియా గ్రంథము. చూడండి, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం. ఉత్తరం రాసి పంపించాడు తన ప్రజలకు, చెరలో ఉన్నటువంటి వారికి. 3వ సంవత్సరంలో తర్వాత 4వ సంవత్సరంలో ఇతడు కూడా ఒకసారి బబులోనికి వెళ్ళి వచ్చినట్లుగా ఉంటుంది. ఇర్మియా గ్రంథము చూడండి 51వ అధ్యాయం 59వ వచనం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 59వ వచనం చదవండి.
సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున సెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండిన సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు, కనుక సిద్కియాతో బబులోనికి వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరం? సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరం. కాబట్టి 3వ సంవత్సరంలో ఉత్తరం రాసి పంపించాడు ఇర్మియా ద్వారా అధిపతులతో తన ప్రజలకు. తర్వాత 4వ సంవత్సరంలో తనే స్వయంగా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఆ చెరలో ఉన్నటువంటి తన ప్రజల యొద్దకు, అంటే నెబుకద్నెజరుని కలుపుకోవడానికి వెళ్ళాడు. దాసుడు కదా, లోబడి ఉండాలి కదా. 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. ఉత్తరం రాసి పంపించాడు తన ప్రజలకు, చెరలో ఉన్నటువంటి వారికి. ఇర్మియా ద్వారా రాయబారుల ద్వారా పంపించాడు. తర్వాత 4వ సంవత్సరంలో తనే పోయి కలిసి వచ్చాడు. కానీ ఇప్పుడు 4 సంవత్సరాలు, దాదాపుగా 4 సంవత్సరాల వరకు ఎట్లా ఉన్నాడు నెబుకద్నెజరుకు? విధేయుడుగానే, లోబడిన వాడుగానే, దాసుడిగానే ఉన్నాడు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇతడు బబులోని మీద తిరుగుబాటు చేయాలనుకుంటాడు. ఎవరు? రాజైన సిద్కియా. కనుక 3వ సంవత్సరం ఉత్తరం రాసి పంపించాడు. 4వ సంవత్సరం తనే పోయి బబులోని కూడా వెళ్ళి రాజుని కలిసి వచ్చాడు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమనుకుంటాడంటే, ఈ దాసత్వం ఉండేదానికంటే వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఇతను కలిగిన వాడిగా ఉంటాడు సిద్కియా. మరి ఒక్కడే వెళ్ళలేడు కదా, ఒక్కడే తిరుగుబాటు ఎడ చేస్తాడు. కాబట్టి తనతో కొంతమందిని కలుపుకుంటాడు. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం చూడండి. ఎట్లా తిరుగుబాటు చేయాలనుకుంటాడంటే, తను ఒక్కడే కాదు, కొంతమంది కూటమిగా, మహాకూటమిగా ఏర్పాటు చేసుకుని, అంటే ఇంకా మిగతా కొంతమంది రాజులను కలుపుకొని నెబుకద్నెజరుని ఎదిరించాలి అనేటువంటి ప్రణాళికలు కలిగిన వాడిగా మనం చూస్తాం సిద్కియా. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం చూడండి. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం మొదటి నుండి. యోధారాజని యోషియా కుమారుడగు యెహోయాకీముని కింద ఒకటేసి సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. సిద్కియా ఏలుతున్నటువంటి ఆ దినాల్లో దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైందంట. ఇర్మియా దేవుడు మాట్లాడుతున్నాడు సిద్కియా గురించి. ఏమని? 2వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 27:2. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడుని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా ఇర్మియా ఇది చేయాలి. కాబట్టి ప్రవక్త ఏం చేయాలంట? కనుక నీవు ఒక కాడిని తీసుకొని పలుపులను కూడా చేయించుకొని ఏం చేయాలి? నీ మెడకి కట్టుకోవాలి. కాబట్టి చిన్నపిల్లలకి ఇప్పుడు మనకి బైబిల్లో పెద్దవాళ్ళం కాబట్టి మనం వాక్యం చెప్తున్నా చూస్తున్నాం. చిన్నపిల్లలకి ఏం చేస్తామని చెప్పిన వాళ్ళకి బొమ్మలు చూపించి కథ చెప్తాం. ఇప్పుడు ప్రవక్త కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళకి ఏం జరగబోతుందో దేవుడు చేయమంటున్నాడు. ఏం చేయాలి? ఒక కాడు తీసుకుని నీ మెడ మీద పెట్టుకుని దాని పలుపులు కూడా చేయించుకో. ఇది పల్లి ప్రాంతంలో వాళ్ళకి బాగా తెలుస్తుంది. బండి కట్టాలంటే 2 ఎద్దులను తీసుకొస్తారు. 2 ఎద్దులను తీసుకొచ్చి ఆ 2 ఎద్దుల మీద ఏం చేస్తారంటే ఒక పెద్ద కర్ర కడతారు. అదే కాడి అంటారు. ఏంటది? కాడి. అది అటు ఇటు జరిగిపోకుండా మెడ కింద నుంచి ఒక తాడు లాంటిది పెడతారనమాట. దాన్ని ఏమంటారు? పలుపులు అంటారు. కనుక అంటే అది ఆ కర్ర జరిగిపోకుండా ఉండటానికి కర్ర. అంటే ఇప్పుడు ఆ పెద్ద ఆ 2 సమానంగా ఉన్నటువంటి ఆ కర్ర పెట్టి, ఆ కాడి పెట్టి, దానికి కదిలిపోకుండా మెడ కింద నుంచి ఏం చేస్తారంటే తాడు లాంటిది వేస్తారు. అదే పలుపులు. కనుక కాడి, పలుపులు. కాబట్టి ఇప్పుడు ఆ 2 ఉంటే అది జరిగిపోదు అనమాట. మెడ మీద నుంచి ఆ 2 మెడ మీద ఉంటుంది. ఆ బరువు అంతా ఆ ఎద్దులు లాగుతాయి అనమాట బండి. కాబట్టి ఇప్పుడు ఇర్మియా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? ఆ కాడిని ఒకటి ఏం చేయాలంటే ఇప్పుడు ఈయన మెడ మీద పెట్టుకోవాలి. అంటే కాడి దేని గుర్తుగా ఉంది బైబిల్లో చెప్పండి? కాడంటే దేని గుర్తు? దాసత్వానికి గుర్తు. కనుక కాడంటే ఏంటి? దాసత్వానికి గుర్తు. కాబట్టి ఇప్పుడు ఇర్మియాకి దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా నువ్వు ఒక కాడి చేయించుకో, పలుపులు కూడా చేయించుకో, నీ మెడ మీద పెట్టి సిద్కియా దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే సిద్కియాకి ఏమని చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా నెబుకద్నెజరుకి ఏమవ్వాలి? దాసుడు అవ్వాలి, లోబడాలి. కాబట్టి అతడు తిరుగుబాటు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు స్వయంగా ప్రాక్టికల్గా పో అన్నప్పుడు ఒక కాడు తీసుకున్నాడు. కనుక ఒక కాడు తీసుకుని తన మెడ మీద పెట్టుకుని ఆ తాళ్ళతో పలుపుల్లా పెట్టుకుని ఇప్పుడు ఇర్మియా సిద్కియా దగ్గరికి వెళుతున్నారు. చూడేం చెప్తున్నాడు? 27వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనం కదా. నీ కాడిని పలుపులను చేయించుకుని నీ మెడకు కట్టుకొని. 3వ వచనం వాటిని యెరూషలేమునకును
యోధా రాజున సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజు వద్దకును, మోయాబు రాజు వద్దకును, అమ్మోనీల రాజు వద్దకును, తూరు రాజు వద్దకును, సీదోన్ రాజు వద్దకును పంపుము. కాబట్టి ఇప్పుడు నువ్వు కట్టుకొని దూతలందరూ వచ్చారు కనుక ఎవరెవరంటే వాళ్ళు చెప్పండి, ఏ రాజులు చూడండి, ఎంతమంది రాజులు కూటమిగా చేరుతున్నారంటే ఒకటి సిద్కియా, ఎవరున్నారు అక్కడ? సిద్కియా. రెండవది ఏదోము రాజు. మూడవది మోయాబు రాజు. నాలుగవది అమ్మోనీల్ రాజు. ఐదవది తూరు రాజు. ఆరవది సీదోను రాజు. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే మహాకూటమిలాగా ఏర్పడ్డారు. ఈ దేశాల రాజులు అందరూ కలిశారు ఇప్పుడు. కానీ కలిసి సిద్కియా సమక్షంలో ఇప్పుడు ఎవరిని ఎదిరించబోతున్నారు? ఇప్పుడు ఎవరినంట? బబులోని ఎదిరించాలనుకుంటున్నాడు. అందుకే ఒక్కడే కాదు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తా ఉన్నాయి. కొన్ని పార్టీలు కలిసి ఏమవుతున్నాయి చెప్పండి? కొన్ని పార్టీలన్నీ కలిసి మహాకూటమి కనుక ఏర్పడి ఈ పార్టీలన్నీ ఒకటైపోయి కానీ మిగతా పార్టీలు ఓడించాలని మహాకూటమికి ఏర్పడుతున్నాయి కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరిగిందంటే సిద్కియా ఒక్కడే వెళ్ళాడు కాబట్టి అప్పటికి ఆ దినాల్లో బబులోన్ అనేది మహా సామ్రాజ్యం. ఒక మాటలో చెప్పాలంటే అగ్రరాజ్యముగా ప్రపంచాన్ని అన్ని దేశాలు కూడా ఏలుతుంది బబులోన్ రాజ్యం. కనుక అంతగా దేవుడు అంత పవర్ ఇచ్చాడు దేవుడు దానికి. కనుక అంత మహా సామ్రాజ్యం నిధించడానికి సిద్కియాకి సరిపోదు కాబట్టి బలము సైన్యము ఎవరిని కలుపుకుంటున్నాడు ఆయన? సిద్కియా ఏదోము రాజును, మోయాబు రాజు, అమ్మోనియల్ రాజు, తూర్ రాజు, సీదోన్ రాజు. కాబట్టి ఇలాగూ దాదాపుగా ఈ 5 మంది ప్లస్ సిద్కియా 6 మంది కూడా కలిసి ఎవరి మీదకి వెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి? బబులోన్ రాజైనా నెబుకద్నెజరుకి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇర్మియాకి దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు కనుక సిద్కియా రకరకాల ప్రణాళికలు చేస్తున్నాడు, అవన్నీ చల్లవు. కాబట్టి ఇప్పుడు నెబుకద్నెజరుకు సిద్కియా ఏమవ్వాలి? ఖచ్చితంగా దాసులైపోవాలి. నువ్వెట్లా కాడి మీద పెట్టుకొని చూపిస్తున్నావు వాళ్ళకి, అట్లా కాడెత్తుకోవాలి. నెబుకద్నెజరు కాడి మొయ్యాలి వీళ్ళు చెప్పని చెప్తా ఉన్నాడు. చూడండి ఏమవుతుంది ఆ కింద వచనాలు. ఇంక దేవుడు ఏం చెప్తున్నాడంటే పంపము. 3వ వచనం, మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియచేయవలని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియచేయవలని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా. అంటే ఈ రాజులు రాలేదు కనుక ఇప్పుడు ఈ రాజులకు సంబంధించిన దూతలు అంటే వాళ్ళ తరపు వచ్చినటువంటి వారందరికి కూడా ఈ మాటలు చెప్పాడు. కనుక సీదోను తూరు రాజు కనుక వీళ్ళంతా వచ్చారు కదా, సైన్యం అంతా వారి తరపు వచ్చారు కదా దూతలు. వాళ్ళకి చెప్తున్నారు ఇర్మియా, మీరు పోయి ఏం చేయాలి? మీరు రాజులకి చెప్పండి, సీదోను రాజు చెప్పండి, ఏదోము రాజు చెప్పండి, తూరు రాజు చెప్పండి. దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏమని చెప్తున్నాడు దేవుడు? చదువుతాను ఏమని సెలవిస్తున్నా అంటే 5వ వచనం, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి తిని ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. కాబట్టి ఇప్పుడు సమస్తాన్ని నేనే సృజించాను, నేను సృష్టికర్తను. భూమి మీద ఉన్న నరులేంటి, జంతువులేంటి, సమస్తము కూడా నా బలము చేత, నా బాహుబలం చేత నేను నిర్మించాను, నేను సృజించాను. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాల అధికారము ఎవరికి ఇచ్చుట న్యాయమో అది నేను వాళ్ళకి ఇస్తాను, అది నా ఇష్టం. కానీ ఇప్పుడు అయితే 6వ వచనం, ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే ఏంటంట? ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలం వచ్చే వరకు సమస్త జనులు అతని కుమారునికి దాసులై ఉందరు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందురు. కాబట్టి ఇప్పుడు ఇర్మియా ఆ మెడ మీద కాడి పగులు పెట్టుకుని వచ్చినటువంటి ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి దూతలు అంటే రాయబారులు ఉన్నారు కదా, వాళ్ళందరికి కూడా చెప్తున్నాడు, మీ రాజులకు చెప్పండి. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఏమని చెప్తున్నాడు? కనుక మీరెవరు కూడా
ఆ బబులోను రాజు మీద తిరుగుబాటు చేయొద్దు. ఎందుకంటే ఆకాశమును, జంతువులను, భూమిని సమస్తమును దేవుడే సృజించాడు. కనుక అధికారము ఎవరికి ఇచ్చుట న్యాయమో దేవుడు వారికి ఇస్తాడు. ఇప్పుడైతే ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఇప్పుడైతే 6వ వచనములు, ఇప్పుడైతే అంటే భవిష్యత్తులో ఇతను కూడా తీసివేస్తాను అర్థం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నెబుకద్నెజరుకి ఇస్తాను. ఇప్పుడైతే అతనికి కాదు, అతని కుమారులు కూడా ఇస్తాను. భూజంతువులు ఏంటి, మనుషులు ఏంటి, అందరూ కూడా బబులోనికి ఏమైపోవాలి? దాసులైపోవాలి. చూశారు, ఇప్పుడు దేవుడు ప్రాక్టికల్గా ఇర్మియా కాడి పెట్టుకుని పోయి చెప్తా ఉన్నాడు. కాబట్టి కాడి అనేది ఆ దాసత్వాన్ని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఇంతటితో అయిపోవాలి. ఇంకేం చెప్పాడు చూడండి. మీరు కనుక ఆ కాడి ఎత్తుకోకపోతే ఏం జరుగుతుందంట? 8వ వచనం, ఏ జనము, ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మీద పెట్టుకొనదు. దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించే వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. కానీ ఇర్మియా వచ్చి అంటున్నాడు, ఆ వచ్చిన దూతలతో అందరితో చెప్తున్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన ఆకాశం భూమి సమస్తాన్ని సృజించిన వాడు. ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరికి ఇచ్చేది న్యాయమో ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా దాసుడైన నెబుకద్నెజరుకి ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను, అతని కుమారులకు ఇవ్వాలనుకుంటున్నాను. కనుక ఈ అధికారం అంతా కూడా, ఈ దేశాలన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా నేను కాడెత్తుకున్నట్లుగా మీరు కూడా ఏం చేయండి? నెబుకద్నెజరుకు దాసులైపోండి. అట్లా ఎవరైతే దాసులు కారో, ఎవరు కాడెత్తుకోరో, ఎవరు తిరుగుబాటు చేయాలనుకుంటారో వాళ్ళకి ఏం జరిగిద్దంట? ఆ జనం 8వ వచనం, ఆ జనం ఖడ్గము చేతను, వాడు చేస్తా నెబుకద్నెజరు ఖడ్గముతో చంపేస్తాడు. తర్వాత క్షామము అంటే కరువు వస్తుంది. తర్వాత తెగులు వచ్చింది, మన కరోనా వచ్చింది కదా, లక్షల మంది ఎగిరిపోయారు. కాబట్టి నేనే పుట్టిస్తాను, ఖడ్గానికి అప్పగిస్తాను, క్షామాన్ని రప్పిస్తాను, తెగులు రప్పిస్తాను, శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు. అయ్యి నా మాట కాదు. ఎవరు చెప్పమంటున్నారు? ఇది దేవుడు చెప్పమంటున్నాడు అని చెప్పేసి ఇర్మియా వాళ్ళందరికీ చెప్పాడు. ఎవరందరికీ? ఆయా దేశాలు ఇచ్చినటువంటి దూతలకు. కాబట్టి మీరు పోయి ఏం చేయాలి? మీ రాజులకి చెప్పండి. కాబట్టి మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోండి. కాబట్టి మీరు ఆయన మీదకి వెళ్ళొద్దు, కాబట్టి నెబుకద్నెజరుకి వెళ్ళొద్దు. కాబట్టి ఎంత స్పష్టంగా చెప్పాడు. అయితే కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం పర్వాలేదు, మీరు అందరూ ఎదిరించవచ్చు అని చెప్తారు. అబద్ధ ప్రవక్తలు, వాళ్ళ మాటలు వినొద్దు. కాబట్టి నేను యెహోవా ప్రవక్తను, దేవుడు స్పష్టంగా చెప్పాడు నాకు. కానీ కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు ఆ దినాల్లో. వాళ్ళు ఏమంటారంట? 9వ వచనం చూడండి. 9వ వచనం, కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదగాండ్లేమి, కలలు కనివారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజులకు దాసులు కాకుందిరని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకూడి. కాబట్టి మీరు కొంతమంది మంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారు, కనుక సోదిగాళ్ళు ఉన్నారు, కలలు కనేవారు ఉన్నారు, కాలజ్ఞానులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంటారు, నాకు కళ వచ్చింది, మీరే గెలిచారు. ఎవరి మీద? నెబుకద్నెజరు అని చెబుతారు. కాబట్టి మంత్రాలు చేసేవాడు చెప్తాడు, మేము మంత్రం చేస్తాను, మీరు గెలుస్తారు అని చెప్తారు. కాబట్టి వాళ్ళంతా అబద్ధ ప్రవక్తలు, వారి మాటలు మీరు వినవద్దు. దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఏమైపోవాలి? కాడి ఎత్తుకొని దాసులైపోండి. కాబట్టి చూడండి 10వ వచనం, మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలివేయినట్లు, మిమ్మును నేను వెళ్ళగొట్టినట్లు, మీరు నశించినట్లు వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. కాబట్టి అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్తారు, కానీ నాకు కలబడింది, మీరు గెలిచారు, కాబట్టి యుద్ధానికి పోయి అంటారు. మంత్రాలు చేసే వాళ్ళు చెప్తారు, సోదిగాళ్ళు చెప్తారు, కాబట్టి కాలజ్ఞానులు చెప్తారు. కాబట్టి వాళ్ళ మాటలు మీరు విన్నారంటే, మీరు దాసులు కాలేదంటే మిమ్మల్ని ఏం చేస్తాను? ఆయా దేశాలకు ఏం చేస్తానంట? దూరంలో చెదరగొడతాను, తోలివేస్తాను, మీకు దేశం లేకుండా అయిపోయిందని దేవుడు ఎంతో స్పష్టంగా ఇర్మియా ద్వారా ఇవంతా కూడా వచ్చిన దూతలు చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్పాడు చూడండి 11వ వచనం.
11. అయితే ఏ జనులు బబులోను కాడి కింద తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చేదను. వారు తమ భూమిని సేద్యపరుచుకుందురు. నేను వారికి నెమ్మది కలుగజేతును. ఇదే యెహోవాకు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నేను చెప్పినట్లుగా ఇది అంటున్నాడంటే దేవుడు చెప్పినట్లుగా బబులోను రాజుకి దాసులైపోతారో, ఆయన కాడి కిందకి తమ మెడని పెడతారో, దాసులైపోయి జీవిస్తారో, వాళ్ళు ఏమంటారు? వాళ్ళ దేశంలో కాపురం ఉంటారు. కాబట్టి వారి భూమిని సేద్యం చేసుకుంటారు. నేను వారికి నెమ్మది కలుగజేతును. కాబట్టి నెమ్మది కూడా ఇస్తాను. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు యోధదేశం ఎప్పుడు నెమ్మది? మీకు నెమ్మది ఉండాలంటే, మీరు కాపురం ఉండాలంటే మీ దేశంలో మీరేం చేయాలి? నెబుకద్నెజరుకు దాసులైపోవాలి. దాసులు కాకపోతే, ఎదురు తిరిగితే, యుద్ధానికి పోతే ఏం జరుగుతుంది? ఖడ్గానికి అప్పగిస్తాను, క్షామం, కరువు వస్తుంది, తెగులు వస్తుంది. కాబట్టి నేనే ఆ యుద్ధం నేనే నెబుకద్నెజరు పక్షంగా వస్తాను. కాబట్టి మీరు లొంగిపోండి అనే మాటలు ఇవన్నీ కూడా వచ్చిన దూతలకు దేవుడు ఇర్మియా ద్వారా ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే చూడండి ఎంత ప్రేమ అంటే దేవునికి. ఇప్పుడు కూడా నిజంగా ఇప్పుడు గాజా పరిస్థితి మనం చూస్తూ ఉంటే కొన్ని వేల మంది చనిపోతూ ఉంటే కనుక ఎంత బాధ అనిపిస్తుంది. కనుక ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ జరగబోతుంది ఇక్కడ. కాబట్టి వాళ్ళకి ఏమంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, హమాస్ వాళ్ళని, మీరేం చేయండి? లొంగిపోండి. కనుక లొంగిపోండి, మీ ఆయుధాలు పడేయండి అంటున్నారు. కనుక లొంగిపోతే ఆ రక్త యుద్ధం ఉండదు, కాబట్టి ఖడ్గం ఉండదు, తుపాకులు పేల్చేది ఉండదు. కాబట్టి మీరు లొంగిపోండి. మనం కూడా ఒక వీడియో చూస్తూ ఉంటే అలసప ఆశపడి వెళ్ళిపోగానే చాలా మంది అక్కడ ఉన్నారు. మీరు అందరూ లొంగిపోయిన అందరూ చేతులు ఎత్తేసారు. యవనస్తులు అందరూ కూడా ఇది చేతులు ఎత్తేసే వాళ్ళందరూ బయట పంపించేశారు. కనుక మిమ్మల్ని చంపటం మా పని కాదు, మా లక్ష్యం అంతా కూడా హమాసే, కానీ ఉగ్రవాదులే కాబట్టి అని వాళ్ళందరూ పంపించారు. చేతులు ఎత్తేసి లొంగిపోయిన వాడికి ప్రాణాలు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు బ్రతకొచ్చు, నెమ్మదిగా ఉంటావు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే వాళ్ళు చేతులు ఎత్తినట్టుగా మీరేం చేయాలి? మీ మెడను నెబుకద్నెజరు కాడి కింద పెట్టండి, లొంగిపోండి, మీరు నెమ్మదిగా ఉంటారు, మీ దేశంలో కాపురం చేస్తారు. అలా చేయకుండా మీరు కనుక ఎదురు తిరిగారంటే కనుక ఎవరి మీదకి? బబులోను రాజు మీదకి తప్పనిసరిగా ఖడ్గంతో చంపేస్తాడు. తర్వాత కరువు వస్తుంది, తెగులు కూడా వస్తుంది. కాబట్టి ఎంత గొప్ప అపాయం ఉంది. కాబట్టి మీరందరూ పోయి మీ రాజులకి చెప్పండి అని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్పాడు? వచ్చిన దూతలు చెప్పాడు. ఎవరు చెప్పారు? ఇర్మియా చెప్పాడు. ఎవరు చెప్పమన్నారు? దేవుడు చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు? నెబుకద్నెజరుకు దాసులైపోండి అనేది సారాంశం. అది ఇప్పుడు వీళ్ళకే కాదంట. కాబట్టి 3వ వచనంలో దూతలు చెప్పారు, 10వ వచనంలో ప్రజలు చెప్పాడు. 10వ వచనంలో మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరంగా తోలివేస్తాననే మాటలు ప్రజలు కూడా చెప్పాడు. దూతలు చెప్పాడు దేవుడు, ప్రజలు కూడా చెప్పాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి చెప్పాలంటే ఇప్పుడు రాజు ఎవరు అక్కడ? సిద్కియా. మరి సిద్కియా కూడా చెప్పాలి కదా. కాబట్టి ఇప్పుడు వచ్చిన దూతలు చెప్పాడు మీ దేశాల రాజులు చెప్పండి అని, ప్రజలు కూడా చెప్పాడు. నెక్స్ట్ ఇప్పుడు సిద్కియా పోయి, క్షమించండి, ఇర్మియా పోయి ఎవరు చెప్తున్నాడు? ఇప్పుడు సిద్కియా చెప్తున్నాడు. ఏమని చెప్పాలి? సేమ్ మళ్ళీ అదే రిపీట్. వాళ్ళకేం చెప్పాడు? సిద్కియా కూడా అది 12వ వచనం చూడండి. 12వ వచనం ఏమని చెప్తున్నాడు? 12వ వచనం ఇర్మియా గ్రంథం 27:12. నేను ఆ మాటలను, ఏ మాటలు? ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా బబులోను రాజుకి ఏమైపోవాలి? దాసులు అవ్వాలి. దాసులు అవ్వకపోతే ఖడ్గము, క్షామము, తెగులు చేత చస్తారు. దాసులు అయిపోయారంటే నెమ్మదిగా ఉంటారు, మీ దేశంలో ఉంటారు, కాపురం ఉంటారు, మీ భూమిని మీరు సేద్యం చేసుకుంటారు. ఈ మాటలను బట్టి యోధారాజు సిద్కియాతో ఇట్లాంటిని బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొనుడి, అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. చూసారా? ఇర్మియా అంటున్నాడు. కనుక సిద్కియా మీరు బబులోను రాజు కాడిని ఏం చేయండి? మీ మెడ మీద పెట్టుకోండి. అంటే అర్థం ఏంటి? లొంగిపో, సరెండర్ అయిపో, మహాకూటమిగా వద్దు, ఎదురు చేయాలని అనుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవునికి ఎవరికి ఇష్టం వాళ్ళకి ఇస్తానంటున్నాడు. ఇప్పుడైతే ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? నెబుకద్నెజరుకి ఇవ్వాలనుకున్నాడు. ఈ దేవుని ఉద్దేశం. కాబట్టి నువ్వు కనుక దాసులైపోయావంటే, ఆ కాళ్ళు ఎత్తుకున్నావంటే ఏం చేస్తావు? నీవు బ్రతుకుదు అన్నాడు. అంటే కాళ్ళెత్తుకపోతే ఏమవుతావు? చస్తావు అని అర్థం, అంతే కదా. కనుక లొంగిపోతేనే బ్రతుకుతావు, ఎదురు తిరిగితేనేమో చస్తావు. 13వ వచనం
బబులోను రాజునకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను నీవును నీ ప్రజలు చావనేలా. కాబట్టి ఇర్మీ అంటున్నాడు, ఓ సిద్కియా, అనవసరంగా ఎందుకు ఎదురు తిరుగుతావు? ఎందుకు అనవసరంగా బబులోనును గెలవాలనుకుంటావు? నీవు నీ ప్రజలు ఖడ్గముతో, క్షామముతో, తెగులతో చావడానికి ఇష్టపడుతున్నావా? వద్దు వద్దు. కాబట్టి నువ్వేం చేస్తావంటే బబులోను రాజుకు సరెండర్ అయిపో. దేవుడే చెప్పాడు ఇది, కాబట్టి నా మాటలు కాదని చెప్పాడు. 14 వచనం, కావున మీరు బబులోను రాజులకు దాసులు కాకుందిరని మీతో చెప్పు ఆ ప్రవక్తులు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటలు అంగీకరింపవద్దు. ఇదే యెహోవాకు. ఓ సిద్కియా, కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మంత్రకులు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, కాలజ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మీరు తప్పనిసరిగా గెలుస్తారు, యుద్ధానికి వెళ్ళొచ్చని చెప్తారు. వాళ్ళు అబద్ధమే ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటలు మీరు వినొద్దు అని చెప్పేసి ఎంతో స్పష్టంగా ఒక యెహోవా ప్రవక్తగా ఇర్మియా ఎంతో స్పష్టంగా ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నాడు? ఇప్పుడు సిద్కియాకు. మొదట ఎవరు చెప్పాడు? వచ్చిన దూతలకు, ఆయా దేశ తర్వాత 10వ వచనంలో ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? సిద్కియాకు చెప్తున్నాడు. కనుక మీరు లొంగిపోతేనేమో బతుకుతారు, నెమ్మదిగా ఉంటారు, మీ భూమిని సేద్యం చేసుకుంటారు. లొంగకపోతే, లోపడైపోతే ఖడ్గం చేతి చంపుతాడు, క్షామం పుట్టిస్తే కరువు వస్తుంది, తెగులు వస్తుంది, కాబట్టి భయంకరమైన బీభత్సం జరగబోతుంది. కాబట్టి మీరు సరెండర్ అయిపోయింది అని ఈ మాటలు ఎంతో స్పష్టంగా మరి ఇర్మియా ప్రవక్త రాజుని సిద్కియాతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 10 తర్వాత నెక్స్ట్ మీరు కనుక అట్లా చేయకపోతే, లోపడకపోతే ఏమైంది? 15వ వచనం, నేను మిమ్మల్ని తోలివేయినట్లును మీరును మీతో ప్రవచించి మీ ప్రవక్తలు నశించినట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవర్తించున్నారు. మరి యాజకులతోనూ ఈ ప్రజలందరితో చెప్పిన ఈ మాటలు చెప్పి తిని యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడును. ప్రవచింపు ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు. వారి మాటలకు చెవియొగ్గకుడి, వారి మాట వినకుడి. బబులోను రాజులకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు, ఈ పట్టణము పాడైపోనేలా. కాబట్టి ఎన్నిసార్లు చెప్పే దేవుడు ఏమని చెప్తాడు చెప్పండి? ఒకటే మాట, ఏమైపోవాలి? మీరు దాసులైపోవాలి. కాబట్టి అబద్ధాలు చెప్పే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు మీరు వినవద్దు. వాళ్ళ మాటలు వింటే ఖడ్గంతో చంపుతాడు, క్షామం, కరువు వస్తుంది, తెగులు వస్తుంది. తర్వాత మిమ్మల్ని ఆయా దేశాలు ఏమైపోతారు? చెదరగొట్టబడతారు. కాబట్టి ప్లీజ్ మీరు లోబడిపోండి, కాడెత్తుకోండి, నెమ్మదిగా ఉండండి, బ్రతకండి, మీరు కాపురం చేయండి అనే మాటలు ఎంతో స్పష్టంగా ఇర్మియా సిద్కియాకు చెప్పాడు. ఇది ఇట్లా పెడితే ఇప్పుడు సిద్కియా రాజుగా ఉన్నాడు. రాజుకున్న సమయంలో సిద్కియాలో ఉన్నటువంటి కొన్ని సంగతులు, ఒక సంఘటన జరిగింది సిద్కియా టైంలో. సిద్కియా రాజుగా జరిగినటువంటి సంగతి ఏంటంటే, సిద్కియా టైంలో ఉన్నటువంటి ఒక సంగతి మనం చూసామంటే, రాజుగా ఉన్నటువంటి ఈ టైంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి జరిగింది. అదేంటంటే ఇర్మియా గ్రంథము చూడండి, 34వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఒక సిద్కియా ఒక బలహీనమైన రాజుగా, అంటే రాజుగా ఉన్నాడు కానీ అతనికి విలువ లేదు. ఎవరు కూడా సిద్కియాని విలువగా రాజుగా గుర్తించేట్టుగా మనకు కనపడదు. అంటే రాజుగా బలహీనైపోయినట్టుగా మనకు కనపడతా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం నుండి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ సంగతి జరుగుతున్నది, ఇది ఎవరి టైంలో జరుగుతుందంటే 2వ వచనం చూడండి. 2వ వచనం, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చున్నాడు, నీవు వెళ్ళి యోధారాజైన సిద్కియాతో ఇలాగూ చెప్పుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, కానీ సిద్కియా టైంలో చెప్తా ఉన్నాడు. ఏం జరుగుతుంది? 8వ వచనం. ఇప్పుడు 8వ వచనం, ఇర్మియా గ్రంథం 34:8, యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక
తమ దాస్యములోనున్న హెబ్రీలను కానీ హెబ్రీరాండ్లను కానీ అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. 10వ వచనం. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసీ జనముగానున్న వారిని విడిపించుదుమనియు ఇక మీదటి ఎవరిను వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రజలందరూ విధేయులై వారిని విడిపించేరి. ఈ సంగతి ఏంటంటే, ఆ దినాల్లో మనుషులు కొనుక్కునేది సర్వసాధారణం. ఇప్పుడు మన మార్కెట్లో వస్తువులు ఎట్లా కొంటున్నామో అప్పుడు ఏమి కొనేవాళ్ళు? మనుషులను కొనుక్కునేవాళ్ళు. కొనుక్కున్న మనుషులు ఏం చేయాలి? వీళ్ళకి దాసులుగా సేవ చేయాలి. కాబట్టి అలా ఆ దినాలు అట్లా ఉండేది. అయితే ఇక్కడ సంగతి ఏంటంటే, యూదుల చేత ఏం చేస్తున్నారంట? ఆ పని చేయించుకుంటున్నారు హెబ్రీల చేత. కనుక బైబిల్లో ధర్మశాస్త్రంలో రాయబడింది, మీరు మీ సహోదరుని దాసులుగా చేసుకోవద్దు. అభియా టైంలో కూడా చెప్పాం. అభియా రాజు టైంలో కూడా వాళ్ళంతా ఇశ్రాయేలు వారి యుద్ధానికి వచ్చి దాసులుగా చేసుకోబోతే దేవుడు చెప్పాడు, మీ సహోదరుని దాసులుగా చేసుకుంటే నేను యుద్ధం చేస్తాను మీతో. కాబట్టి మీరు ఏం చేయకూడదు? మీ సహోదరులను దాసులుగా చేసుకోవద్దు. ఇక్కడ ఏం జరిగిందంటే 8వ వచనంలో యూదుల చేత యూదులు కొలువు చేయించుకుంటున్నారు, హెబ్రీలతో దాసులుగా దాసాన్ని పెట్టుకున్నారు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే మీ సహోదరులను విడుదల చేయాలి. చెప్పండి, ఏం చేయాలంట? ఆ దాసులుగా ఉండకుండా వారిని విడిచిపెట్టాలి. సరే, నువ్వు కొనుక్కున్నావు, 6 సంవత్సరాలు ఉంచు, 7 సంవత్సరాలు ఏం చేయాలి? దాన్ని విడుదల చేయాలి. ఇక్కడ చేపెట్టుకుని ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం. ఇక్కడ చేపెట్టుకుని మళ్ళీ వస్తాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము. ధర్మశాస్త్రం కూడా దేవుడు చెప్పాడు, 6 సంవత్సరాల దాకా దాసుడిగా ఉన్న తర్వాత వారిని మీరు విడిచిపెట్టాలి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 15:12 చదువుతున్నాం. 15:12 చదవండి. నీ సహోదరులో హెబ్రీడే గాని హెబ్రీరాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన యెడల 7వ సంవత్సరమున వానిని విడిపించి నీ వద్ద నుండి పంపివేయవలను. అయితే వాని విడిపించి నీ వద్దని పంపివేయినప్పుడు నీ వట్టి చేతులతో వాడిని పంపివేయకూడదు. చూసారా, ధర్మశాస్త్రం చెప్పాడు దేవుడు. నువ్వు హెబ్రీని కానీ హెబ్రీరాన్లు కానీ నువ్వు దాసులుగా పెట్టుకుంటే నువ్వు కొనుక్కున్నావు. కాబట్టి 6 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 7వ సంవత్సరాలు ఏం చేయాలి చెప్పిన వారిని మీరు విడిపించాలి, పంపించేయాలి. పంపించేటప్పుడు ఒట్టిగా పంపించకూడదు. మరి 6 సంవత్సరాలు సేవ చేశాడు కదా, నీకు ఏం చేయాలి? ఏదో ఒకటి ఇచ్చి పంపాలి, ఒట్టితో పంపకూడదు. అవి 6 సంవత్సరాలు సేవ చేసా, మాకు కృతజ్ఞతగా పంపు, అతను కానుక పెట్టి పంపమని దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు. నిర్గమాకాండం 21వ అధ్యాయం. నిర్గమాకాండం 21వ అధ్యాయము చూడండి, 2వ వచనం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండం 21వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం. చదవండి. నీవు హెబ్రీయుడైన దాసుని కొని ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. కాబట్టి చూసిరా, నువ్వు కొనుక్కున్నావు, 6 సంవత్సరాలు నీకు సేవ చేసిన తర్వాత నీకు ఏమి ఇవ్వకపోయినా సరే 6 సంవత్సరాలు సరిపోయింది. కాబట్టి 7వ సంవత్సరం విడుదల. కాబట్టి వాడు స్వతంత్రుడిగా వెళ్ళిపోవచ్చు. వాడిని పట్టుకోకూడదు, నిర్బంధింపకూడదు, దాసులుగా చేసుకోవద్దు, ఒట్టి చేతులతో పంపొద్దు. చూడు, మనం కూడా కొన్నిసార్లు మన దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళ పని నమ్మకత్వాన్ని బట్టి ఏం చేస్తారు, కొన్నిసార్లు మనం ఇచ్చే జీతం కంటే కూడా కొన్ని ఇస్తూ ఉంటాం. తీసుకోండి సార్, తీసుకోండి అమ్మ అని ఇస్తే ఎందుకు? వాళ్ళు చేసిన అయ్యో మన కింద దిగు స్థాయిలో ఉన్నారు కాబట్టి. లేకుంటే వాళ్ళ దీనత్వాన్ని బట్టి వాళ్ళ తగ్గినప్పుడు కొన్నిసార్లు మనం ఒట్టి చేతితో పంపవాళ్ళని మంచి పని చేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి మనం ఇస్తాం. ఇప్పుడు 6 సంవత్సరాలు సేవ చేశాడు కాబట్టి ఒట్టిగా పంపకుండా ఏం చేయాలి మీరు చెప్పండి? వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి స్వతంత్రుడిగా పంపాలి. ఇక వాడికి దాసుడు కాదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ సంగతి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంలోది సిద్కియా రాజే సమయానికి చాలా మంది దాసులుగా పెట్టుకున్నారు. హెబ్రీలు దాసులుగా ఉన్నారు.
యూదులు కొలువు చేయించుకుంటున్నారు. ఇప్పుడు సిద్కియా రాజు కాబట్టి ఒక ప్రకటన జారీ చేశాడు. ఏమని చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర నుండి మీ సహోదరులందరూ ఏం చేయాలి, మీరు విడుదల చేయాలి. సహోదరులు కానీ సహోదరులు కానీ దాసులుగా పెట్టుకోవద్దు. కాబట్టి ఇది దేశమంతటా చెప్పాలని చెప్పేసి ఈ ఆజ్ఞ జారీ చేశాడు. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం ఒక నిబంధన చేశాడు. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 34:10 చదవండి. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసిగానున్న ఉన్న వారిని విడిపించదు మరియు ఇక మీదటి ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమని ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రజలందరూ విధేయులై వారిని విడిపించేది. దాంట్లో ప్రధానులు కూడా ఉన్నారు. కానీ ప్రధానులు కూడా కొలువు చేయించుకుంటున్నారు. ప్రజలు ఉన్నారు, దాసులు దాసులుగా ప్రజలు పెట్టుకున్నారు, ప్రధానులుగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము విధేయులై ఉంటామని చెప్పేసి ఏం చేశారంటే అందరూ కూడా పని వాళ్ళు పిలిపించి రేపటి నుంచి పని చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, కనుక మీరు స్వతంత్రం అయిపోయారు. రాజు ఏం చేశాడు, ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి రేపటి నుంచి నువ్వు నాకు పనివాడు కాదు, నువ్వు నాకు పనివాడు అని చెప్పేసి అందరిని విడిపించారంట. విడిపించి అందరు పోతా ఉన్నారు. పోతా ఉంటే వెంటనే మళ్ళీ ఏం జరిగిందంట చూడండి. 11వ వచనం. విడిపించారు. నెక్స్ట్ 11. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసీజనులను మరలా దాసీలుగాను లోపరుచుకొనిరి. చూసారా, వెంటనే మనసు మార్చిపోయింట. అని చెప్పారు. సగం దూరం పోగానే ఇటువంటి మీరు పోతే ఈ పనులను ఎవరు చేయాలని చెప్పేసి మళ్ళీ ఏం చేశారంట, మళ్ళీ పిలిచి కుదరదు, మీరు పోతే తప్పనిసరిగా ఈ పని మీరు చేయాల్సిందే. ఆ పొలం రాదు కనుక ఏమంటాడు, నేను బలర్పిస్తామంటే అందరూ పొమ్మంటాడు. మళ్ళీ ఏమంటాడు, మీరు పోతే ఇటుకలు ఎవరు పిసకాలరా, మట్టి ఎవరు చేయాలి, మట్టి ఎవరు పిసకాలి, ఇటుక ఎవరు చేయాలి, గడ్డి ఎవరు చేయాలి, కర్రలు ఎవరు, కాబట్టి మీరు పోవటానికి వీలు లేదు అనే అది ఎదురు తిరిగినట్లుగానే వెంటనే మనసు మారిపోయింది. మనకు అట్లా ఉండదు కనుక ఒకసారి చేస్తాం ప్రభు అంటే మళ్ళీ వెంటనే అయిపోయింది, వెంటనే మారిపోతాం. మానవ బుద్ధి అంటే కనుక ఇప్పుడు ఈ రాజు యొక్క ఆజ్ఞకు లోపడతామని చెప్పి విధేయులైపోయారు. మళ్ళీ వెంటనే ఏమైపోయిందని మనసును మార్చుకున్నారు. అంటే ఇప్పుడు సిద్కియాకి ఏమన్నా విలువ ఉందా? సిద్కియా ఆజ్ఞకు ఏమన్నా విలువ ఉందా? సిద్కియా చట్టానికి శాసనానికి ఏమైనా విలువ ఉందా? ఒక జీవో పాస్ అయిన తర్వాత రాష్ట్రంలో దేశంలో కానీ దాని ప్రకారం ప్రజలు నడవకపోతే ఆ ప్రభుత్వము ఫెయిల్ అయిపోయినట్లే కదా, బలహీనమైపోయినట్లే కదా. కాబట్టి ఇప్పుడు ఆ జీవ ప్రకారం జరగాలి కదా. కానీ ఇప్పుడు సిద్కియా చెప్పాడు కనుక రాజుగా, మీరెవడు కూడా మీ సహోదరులను దాసులుగా చేసుకోవద్దు, అందరూ ఏం చేయాలి, విడిపించాలని చెప్పాడు. అందరు ప్రజలు కూడా విడిపిస్తారని చెప్పి విడిపించారు. మళ్ళీ వెంటనే మనసు మార్పు ఏం చేశారంట, కుదరదు, పోతే ఈ పని అంతా ఎవరు చేయాలని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా పనులే పెట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. కనుక ఏం జరిగిందంట, 12వ వచనం. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. కానీ ఇప్పుడు దేవుడు ఇర్మియా చెప్తా ఉన్నాడు ఏమని, 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఆజ్ఞించినది ఏమనగా, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో నిబంధన చేసి తిని నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీలకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవి యొగ్గక నా మాట అంగీకరింపబోయేది ఇప్పుడు కాదు, నేను ఐగుప్తులోంచి విడిపించే మొదలుగా చెప్తా ఉన్నాను. 6 సంవత్సరాలు అయిపోతే ఏం చేయాలి, మీరు 7 సంవత్సరంలో విడిపించాలి. చదువుకున్న ద్వితీయోపదేశం 15:12 నిర్గమం 2 మనం చూసాం కదా. అప్పుడు చెప్తూ వచ్చాను. కానీ మీ పితరులు ఏం చేశారంట, నా మాటను అంగీకరింపలేదు మీ పితరులు. 15వ వచనం. మీరైతే ఇప్పుడు మనస్సును మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటిందమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసేది, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి అని ఒప్పుకున్నారు. కనుక పిమ్మట మీరు మనస్సును మార్చుకొని నా నామమును అపవిత్రపరిచితిరి, వారి ఇష్టానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచిన తరువాత అందరూ తమ దాసీలను మరలా పట్టుకొని తమకు దాసీలుగాను ఉండుటకై వారిని లోపరుచుకొంటిరి. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికి విడుదల ప్రకటింపాలని నేను చెప్పిన మాట మీరు వినకపోతే ఆలోచించుడి.
విడుదల కావాలని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ క్షామ సంకటముల పాల్గొట్టుకైనా విడుదలయ్యే భూరాజ్యములు అన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మను అప్పగించుచున్నాను. చూసారు, ఇప్పుడు సిద్కియా చేసినటువంటి ఆజ్ఞ ఏమైపోయింది చెప్పండి? ఫెయిల్ అయిపోయింది. కనుక ప్రజలు ఫస్ట్ ఏమన్నారు? అయ్యా లోపడతాము, అందరం విడిచిపెడతామని చెప్పారు. విడిచిపెడతామని చెప్పి వెంటనే మళ్ళీ ఏం చేశారంటే మనసును మార్చుకొని పోత వాళ్ళందరూ పట్టుకొచ్చి మళ్ళా పనులు పెట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు ఇది మీద ప్రత్యక్షమయ్యి పోయి చెప్పు, కనుక మీరు విన్నట్టే విన్నారు, నేను ఐగుప్తులోంచి వచ్చిన మొదలుకొని చెప్తా ఉన్నాను, మీరు 6 సంవత్సరాలు ఏం చేయాలి? ముందు 7 సంవత్సరాలు పంపించమని చెప్పాను కదా. కనుక మీరు మనసు మార్చుకుని మళ్ళా దోసలుగా పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఖడ్గముతో క్షామముతో కనుక ఆ పాలు చేస్తాను. తర్వాత మిమ్మల్ని అటు ఇటు చెదరగొడతాను. ప్రపంచ దేశాలకు యూదులు చెదిరిపోతారు. ఇక మీకు దేశమే లేకుండా చేస్తానని ఎంతో స్పష్టంగా దేవుడు ఈ యొక్క సంగతులు ఇర్మియా ద్వారా తెలియజేశాడు సిద్కియాకు. కానీ ఇప్పుడు సిద్కియా జీవితంలో మనకేం అర్థమవుతుందంటే చెప్పండి, మొదటి సంగతి మనం చూసాము. అతడు ఆ బబులోను రాజు తిరుగుబాటుతా ఉంటే ఏమని చెప్పాడు దేవుడు? మీరు తిరుగుబాటు చేయవద్దు, లొంగిపోండి, విధేయులైపోండి అని చెప్తున్నాడు. రెండో సంగతిగా మనం చూస్తే సిద్కియా రాజుకున్న టైంలో తన రాజ్యం ఒక విధంగా తన ప్రభుత్వము ఫెయిల్ అయిపోయినట్లే. కనుక రాజు ఉన్నాడు కానీ ఆయన మాట చెల్లటం లేదు, ఎవరు కూడా ప్రజలు వినటం లేదు. కానీ విన్నట్టు వింటున్నారు కానీ వారిష్టమే నెరవేర్చుకుంటున్నారు. అంటే సిద్కియా ఒక బలహీనమైన రాజుగా మనకు కనబడతాడు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేసే డ్యూటీల్లో కానీ ఆఫీసుల్లో కానీ స్థలాల దగ్గర కానీ మన దగ్గర కొంతమంది ఉంటారు. కనుక వాళ్ళు మనం ఎప్పుడు కూడా దాసులుగా ఏం చేయకూడదు, చూడకూడదు. నీ కింద పనిచేసి ఎవరైనా సరే, కాబట్టి నువ్వు ఏ పోస్ట్లో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా నీ కింద ఉన్న వారిని సహోదరులుగానే పరిగణించాలి. మరి ముఖ్యంగా ఎపిఎస్సి పత్రికలు అంటాడు, వాళ్ళు ఎపిఎస్సి పత్రిక 6వ అధ్యాయం చూడ ఒక మాట చదువు. ఎపిఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో వాళ్ళు దేవుని నమ్మినటువంటి వారు కాబట్టి దాసులు ఎట్లా ఉండాలి, తర్వాత యజమానులు ఎట్లా ఉండాలో కూడా దేవుడు ఆ సంగతి చెప్పాడు. ఎపిఎస్సి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఎఫెసీ 6:9 చదవండి. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని, ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తింపుడి. కాబట్టి యజమానులు చెప్తున్నాడు, మీరు యజమానులు ఉన్నారనుకోండి, కనుక ఆ యజమానుడు ఉన్నాడని చెప్పేసి మీకును వారికి యజమానుడు పరలోకమందు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్న ఒక స్థానం ఉన్నావు, నీ కింద ఉన్నవాడు కూడా ప్రార్థన చేస్తాడు, వాడు కూడా పరలోకమందు తండ్రి అంటాడు, నువ్వు పరలోకమందు తండ్రి అంటావు. అంటే మనందరి తండ్రి ఎవరు? ఒక్కడే. కాబట్టి తండ్రి ఒక్కడైనప్పుడు నీకున్నటువంటి వాడు నీకేమవుతాడు? సహోదరుడిగానే పరిగణించాలి. కాబట్టి దాసీలుగా తక్కువ స్థాయిగా ఎప్పుడు చూడకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో కాబట్టి యజమానులుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర పనిచేసే ఎవరినైనా సరే మన సొంత సహోదరులుగానే చూడాలి, అలాగే ప్రేమించాలి. మేము తిమోతి దగ్గర 5 సంవత్సరాలు సేవలో ఉన్నాం. కనుక ఎంతోమంది డ్రైవర్లు వచ్చేవాళ్ళు, కనుక రకరకాల హైందవేతరులు కూడా ముస్లింలు కూడా వచ్చేవాళ్ళు. మేమంతా కలిసి ఫోన్ చేసేవాళ్ళం. ఎప్పుడు కూడా వాళ్ళని మేము డ్రైవర్ అని ఎప్పుడు పిలిచేవాడు కదా అంకుల్. కనుక వాళ్ళు కూడా మాతో ఒక సహోదరులు. కానీ అలాగే వాళ్ళే కదా ఏ స్థలానికి పోయినా సరే వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళందరూ ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళంటే మన మధ్య ఒక సహోదరు, మనం తినే భోజనమే మన దగ్గరే పెట్టుకోవడం, వాళ్ళని కనుక మన దగ్గర పడుకోబెట్టడం, కనుక అలా చూసేవాళ్ళు. కాబట్టి యజమానులుగా మన కింద వాడిని ఎప్పుడు కూడా దాసులుగా పనివారికి ఎప్పుడు కూడా చూడకూడదు. ఇశ్రాయేల్ దేశంలో మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, కనుక అక్కడంట బాత్రూమ్ కడిగే వాడిని కూడా గౌరవిస్తారంట. ఒక పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళకి కూడా అదే ఘనత అంట. కానీ మన దగ్గర ఎట్లా ఉంది మన దేశంలో, కానీ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళంటే ఎక్కడో చివరి పెట్టేస్తాము. కానీ మంచి ఏసీ రూమ్లో కూర్చుంటే బీటెక్ ఐడకు చదివిన వాళ్ళకైతే నమ్మదస్తాను సెల్లిట్ కొడతాం. కానీ ఇశ్రాయేల్ దేశం అట్లా ఉండదు. కనుక వాళ్ళకి జాబ్ అంతే, నువ్వేం జాబ్ చేస్తున్నావు కాదు, జాబ్ చేసే వాళ్ళంతా కూడా ఏంటి ఈక్వల్. ఆ రోడ్లు కూడా మేరే ఊడుస్తా అంట, ఎవరు రోడ్లు వాళ్ళే. కనుక అంటే ఎంత నిబద్ధత ఉందో చూడండి ఆ దేశంలో, ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి మన ఇంటి ముందు చెత్త వేస్తేనే మనం ఓడం, ఆ మున్సిపాలిటీ ఊడ్చిపోతాం అనుకుంటాం మనం. అట్లా ఉండదు ఇశ్రాయేల్ దేశంలో.
కాబట్టి ఆ అధికారులు కూడా కనుక ప్రజలు కూడా అంట స్వచ్ఛందంగా ఉంటారు. చూసారా? కాబట్టి ఆ దేశం చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి మనకేమర్థమవుతుంది, మనం కూడా దాసులు ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కింద స్థాయి వారిని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు చెప్పండి, పనివారిగా చూడవద్దు. కాబట్టి వాళ్ళు కూడా పరలోకమున్న దేవుడి కుమారులే. కాబట్టి వాళ్ళు కూడా సహోదరులు కానీ మనము గమనించాలి. మరి దాసులు కూడా చెప్పాడు 8వ వచనం పైన చూడండి, 8వ వచనం ఎఫెసీ 6:8. మరి దాసులు ఎట్లా ఉండాలి? దాసుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వల్ల పొందుదుమని మీరు ఎరుగుదురు. 5వ వచనం పైన 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. కానీ ఇప్పుడు దాసులు చెప్తున్నాడు, దాసులారా నీ పైన యజమాని ఉన్నాడు. కానీ ఆ తర్వాత యజమాని అయితే ఎట్లా ఉండాలి? యథార్థమైన మనసుతో ఉండు, భయముతో ఉండు, వణుకుతో ఉండు. ఎట్లా దేవునికి లోబడ్డావో దేవుడైతే నీ స్థానంలో పెట్టాడు కాబట్టి నేను అతనికి ఏం చేయాలి? విధేయుడే ఉండాలని చెప్పేసి దాసులు కూడా మనకు తెలిసిన సారే అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. కాబట్టి నీకంటే ఆయన పై స్థానంలో ఉన్నాడు. కాబట్టి నీకంటే ఒక ప్రథమ స్థానం ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పిన? భయముతో వణుకుతో నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి. కాబట్టి గౌరవించాలి. కనుక ఇద్దరు చెప్పాడు, యజమానులేమో దాసులుగా చూడొద్దు, దాసులేమేమో మనకు తెలిసిన కొన్నిసార్లు ఎట్లా ఉంటుందండి, కొన్ని ఆఫీసుల్లో కొంతమంది సార్లు చాలా ఫ్రీగా ఉంటే అసలు లెక్క చేరిపోరు కింద పని వాళ్ళు. ఏమంటారా సార్ పదని చెప్పి చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. చూసారా? అట్లా ఎందుకు వచ్చింది? ఇది క్లోజ్గా ఉండబట్టి మనకు తెలుసు కదా మనం ఏం చేసిన సారు ఏమన్నా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు దాసులు. అట్లా చేయకూడదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు దాసుడిగా చిన్న స్థాయిలో ఉన్నా నీ పైవనికి ఎట్లా ఉండాలి? యథార్థమైన మనసుతో, భయముతో, వణుకుతో. కాబట్టి నీ ఎట్లా దేవుడిలో పడ్డావో అక్కడ నీ డ్యూటీ కాబట్టి అట్లా సరెండర్కి పనిచేయాలి. కనుక అలా చేయాలి నీ డ్యూటీ. కొన్నిసార్లు మాతో చదువుకున్న వాళ్ళు కొంతమంది డాక్టర్లు ఉన్నారు, మా క్లాస్మేట్స్, కొంతమంది ప్రిన్సిపల్ అయ్యారు. కనుక వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లు కలిసినప్పుడు ఫోన్లో మాత్రము కనుక పేరుతోనే మాట్లాడతాం, ఫ్రీగా మాట్లాడతాం. కొన్నిసార్లు వాళ్ళ ఆఫీసులు తీసుకెళ్ళినప్పుడు కూర్చోబెట్టి చాలామంది ఉంటారు. వాళ్ళందరి ముందు నేను పేరు పెట్టి పిలిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? వాళ్ళు సార్ అంటూ ఉంటే నేను పోయి పేరు పెట్టి టక్కనన్నా అనుకోండి, వాళ్ళ విలువ మనము తగ్గించినట్లే. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరి మధ్య నేను కూడా సార్ అని అనాలి. అంటే ఆయన లోనికి వచ్చి ఏందన్న సార్ అంటావు నన్ను కానీ చెప్పి పట్టుకుంటున్నాడు. ఏం పర్లేదు, ఇప్పుడు సారవి ఇక్కడ సారవే, అక్కడ మాత్రము మాకు చిన్నవాడివే అంటే ఏం చెప్పండి? ఎక్కడ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం అక్కడ చెయ్యాలి. కానీ ఆయన అంటాడు, అన్నా పర్లేదన్నా, నన్ను పేరు తీపిస్తున్నా పర్లేదు, మీరు సేవకులు ఆత్మీయులు అంటే లేదు కనుక మీ విలువలు మేము కూడా కాపాడాలి. అంటే మనకు తెలుస్తాడు కదా చిన్నవాడు అని చెప్పేసి అక్కడ పిలిచామనుకోండి, వాళ్ళందరూ అతనికి ఏమైంది? అతని విలువ తగ్గించినట్లే. కాబట్టి మనకు అవకాశం ఉన్నా కూడా ఏం చేయాలి? అక్కడక్కడ సార్ అన్నట్టుగానే పలకరించాలి. కాబట్టి మళ్ళీ లోన తీసుకుపోయి ఆయన మళ్ళీ ప్రార్థన చేయించుకుని మాకేది ఆ స్వీట్ లైన్ కూడా తెప్పించి కనుక చేయాల్సిన మర్యాద చేశాడు. అంటే చెప్పే సంగతి ఏంటంటే మనకి చిన్నోడుగా అని చెప్పేసి అందరి ముందు ఆ చిన్న చూపుగా చేయకూడదు. కనుక యజమానులుగా ఉండి, కొన్నిసార్లు యజమానులు ఫ్రీగా ఉంటే దాసులు ఎట్లా ఉంటారు చెప్పండి? మనకు తెలిసిన సార్ అని చెప్పేసి అసలు కేర్ చేయరు. అట్లా చేయకూడదు. కనుక నీకు తెలిసిన సార్ అయినా నీ డ్యూటీ ఖచ్చితంగా ఏంది? యథార్థంగా ఉండాలి, భయముతో, వణుకుతో. దేవుని గట్ట లోబడ్డాము, ఇతను అధికారి కాబట్టి నేను లోబడి పనిచేయాలి. అట్లా దాసులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సంగతి ఏంటంటే ఇది అంత చెప్పే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు చెప్పండి? దాసులుగా ఉండమంటే విడిచిపెట్టి ఏం చేశారు? మళ్ళీ వచ్చి పనులే పెట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, మీరు కనుక ఈ పని చేశారు కాబట్టి నా వాటి వినలేదు కాబట్టి మీరేం చేస్తారు చెప్పండి? ప్రపంచ దేశాలకు చెదరగొడతాం, మిమ్మల్ని లేకుండా చేస్తాం అని చెప్పేసి దేవుడు ఆ మాట 2 సార్లు పలికాడు. ఎప్పుడు? నెబుకద్నెజరు దాసులు కాకపోతే కూడా చెదరగొడతాను అన్నాడు. ఇక్కడ మీరు దాసులుగా పెట్టుకున్నారు కాబట్టి చెదరగొడతా అన్నాడు. అలా చెదిరిపోయినటువంటి వారే ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ 1948వ సంవత్సరం మే 14వ తారీఖు వరకు ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటంలో లేదు. కారణం ఏమైపోయారు? వాళ్ళంతా చెదరిపోయారు. ఎందుకు? కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి మనం చూస్తూ వచ్చాం కనుక విశ్రాంతి దినాల వాళ్ళు పాటించలేదు, విగ్రహాలు నిలిపారు, తర్వాత తమ సహోదరులను దాసులుగా చేసుకున్నారు. నెబుకద్నెజరుకు దాసులమని చెప్పింది ఎవరు? దేవుడే. దేవుని మాటను ధిక్కరించారు. ఇన్ని కారణాలు ఉన్నాయి. అందుకే దేవుడు ఇశ్రాయేలే లేకుండా ప్రపంచ దేశాలు చెదరగొట్టాడు.
కాబట్టి ఇప్పుడు ఇది రెండో సందర్భం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు సిద్కియా తిరుగుబాటు చేయాలనుకుంటా ఉంటే ఇర్మియా చెప్పించాడు, నువ్వు తిరుగుబాటు చేయొద్దు, నీ కూటమంతా మానుకోండి, సరెండర్ అయిపోయింది, దాసులైపోయింది, అప్పుడు మీరు మంచిగా బ్రతుకుతారు, కాపురం ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. అలా చేయకపోతే మీరు దాసులు కాకపోతే ఖడ్గముతో క్షామం తెగులతో చస్తారు. రెండవది, మీ సహోదరులందరం చేయండి దాసులుగా ఉంచుకోవద్దు, విడిచిపెట్టమని చెప్తా ఉంటే ఆజ్ఞ జారీ చేశాడు కానీ పాస్ అయింది, కానీ ప్రజలు దాన్ని అమలు చేశాడు. మళ్ళీ వెంటనే మనసు మార్చుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఏం చేశారని చెప్పండి, వాళ్ళు దాసులు తెచ్చి పెట్టుకున్నారు. కాబట్టి ఇలా జరుగుతున్న సమయంలో కొత్త నిబంధనలు ఇంకో సంగతి కూడా రాయబడింది. కొత్త నిబంధన వెలుగులు ఇది మనం చూసామనుకోండి, పాత నిబంధనలో దాసులుగా ఉన్న 6 సంవత్సరాలు విడిపించబడాలి. మరి కొత్త నిబంధన టైంలో ఏం చెప్పాడంటే, ఫిలిమోను పత్రిక మనం చదివండి, ఫిలిమోను పత్రికలో అక్కడ ఒక దాసుడు ఉంటాడు, ఎవరైనా ఒనేసిము. కనుక దొంగగా ఆ దొంగతనం తీసి పారిపోయిన తర్వాత పౌలుకి పరిచయం అవుతాడు, పౌలు దగ్గర మారు మనసు పొందుతాడు. ఎవరు? ఒనేసిము. అప్పుడు ఆ యొక్క పౌలు ఒక లెటర్ రాస్తాడు, ఎవరికి? ఫిలేమోనుకు. ఏమని రాశాడు దాంట్లో? ఇతన్ని దాసుడుగా ఎంచవద్దు, ఎట చేయాలంట? సహోదరుడిగా తీసుకో, ఇంకేమైనా చెల్లించాలంటే నేను తీరుస్తాను ఆ రుణం. కాబట్టి ఇతడు దాసుడు కాదు, సహోదరుడే. ఎందుకు? మారు మనసు పొందాడు, ప్రభువుని అంగీకరించాడు, కాబట్టి అతను దాసుల లెక్కలో చేర్చవద్దు అంటాడు. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం కూడా ఏం చేయాలంటే మన కింద ఉన్న వారిని మనం దాసులుగా ఎంచకూడదు అనేది దాని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ సంగతులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 2 విషయాలు చెప్పాను కదా. ఒకటేంటి, సిద్కియా నెబుకద్నెజరు మీద దాడి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు, అది చేయొద్దని చెప్పాడు ఇర్మియా వచ్చి. చెప్తే ఉన్న పరిణామాలు కూడా చెప్పాడు, అబద్ధ ప్రవక్తల సంగతులు కూడా చెప్పాడు. అది ఒక సందర్భం. అయితే రెండో సందర్భం వచ్చేసి ఏం చేస్తున్నాడు చెప్పండి, అందరూ కూడా దాసులుగా పెట్టుకుంటా ఉంటే ఆ దాసులు దాన్ని కూడా విడిపించండి అని కూడా చెప్పాడు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే సిద్కియా వినడం లేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే నెబుకద్నెజరు వచ్చేసి మొత్తానికి యెరూషలేము చుట్టూ కూడా ముట్టడి దెబ్బ కట్టాడు, దెగ్గపాన్ చేసి అంటారు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యం కూడా గాజాను మొత్తం చేసింది, మొత్తం 4 వైపులా త్రివిధ దళాలు ఆక్రమించేసాయి. అట్లా ఇప్పుడు నెబుకద్నెజరు యూద దేశము చుట్టూ చేరాడు. ఎందుకు? వినలేదు కదా, నువ్వు తిరుగుబాటు చేయాలనుకుంటున్నావు, ప్రజలనేమో సహోదరులేమో దాసులు విడిచిపెట్టలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నేను నెబుకద్నెజరు రేపుతాను చెప్పాడు కదా. ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చేసి మొత్తాన్ని కూడా చుట్టూ కూడా ముట్టడి దెబ్బ కట్టాడు. ఏ దేశానికి? యోధా దేశానికి. ఇప్పుడు సిద్కియా ఏం చేస్తున్నాడంటే కొంతమంది పంపించి కొంతమంది అధికారులను, అయ్యా మీరు ఇరిమియా దగ్గర పోండి, మనం చాలా ప్రమాదములో ఉన్నాము. ఇప్పుడు మన దేశం చుట్టూ ఎవడున్నాడు? నెబుకద్నెజరు సైన్యాలు ఉన్నాయి కనుక వాళ్ళ దళాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం కాపాడబడతామో, దేవుడు అద్భుతం చేస్తాడా, విడిపిస్తాడా, తప్పిస్తాడా? మీరు పోయి ఇరిమియా దగ్గర ఏం చేయండి, విచారణ చేయండి అని చెప్పేసి సిద్కియా పంపిస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము మనం గమనించామంటే ఆ సందర్భాన్ని చదువుకొని ఈ రోజుతో మనం ముగిద్దాం. ఇలాంటి పరిస్థితి జరిగిందనమాట. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము చూడండి. ఇప్పుడు నెబుకద్నెజరు సైన్యం మొత్తం కూడా చుట్టుముట్టింది. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుంచి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి మనం చదువుతాము. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును, యాజకుడు మహేషాయును కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు, అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేతని విచారించమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇప్పుడు సిద్కియాకి ఎవరు గుర్తుకొస్తున్నాడు చెప్పండి? సిద్కియాకి ఎవరు గుర్తుకొస్తున్నాడు? ఇర్మియా కాదు, దేవుడు. ఎందుకు? ఆపద వచ్చిందిగా, యుద్ధానికి రెడీగా ఉన్నాడు, వచ్చి మొత్తం ముట్టడి దెబ్బ కట్టాడు కానీ పట్టణం అంతా. మొదటి నుంచి ఇర్మియా అని చెప్పాడు, మీరు ఏమైపోవాలానికి దాసులు అవ్వండి, కట్టుకు వాడని చెప్పాడు కదా. దాసులు అయిపోకుండా ఈ తిరుగుబాటు చేసి దేవుని మాటలు వినకుండా ఇప్పుడు పీకల్లాగా వచ్చిన తర్వాత ఆపద మొక్కుల్లాగా దేవా దేవా దేవ అంటాడు. ఇప్పుడు దేవుడు ఎటు ఉంటాడు?
ఆయన మనసు మార్చుకోండి. ఇప్పుడు ఇర్మియా ఏం చేశాడంటే కొంతమంది పంపించి మీరు పోయి సిద్కియా ఏం చేశాడంటే మీరు పోయి ఇర్మియా దగ్గర ఏం చేయాలి, విచారణ చేయండి. ఏమని విచారణ చేయాలి? యెహోవా తన అద్భుత కార్యములన్నిటిని చూపి అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోనట్లుగా చేస్తాడేమో. దేవుడు ఆ నెబుకద్నెజరు సైన్యాన్ని పారదోలుతాడేమో, అద్భుతం ఏమైనా చేస్తాడే, మీరు పోయి ఇర్మియా దగ్గర అడిగారండి పోండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు నిజంగా ఇది మారు మనసుతో తప్పుతో సరి చేసుకుందామని అడగడం లేదు. కాబట్టి ఆపద వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇర్మియా కావాలి, దేవుడు కావాలి. కానీ ఇప్పుడు ఇర్మియా వెళ్ళాడు, ఇర్మియా దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఇర్మియా అని చెప్తున్నాడు 3వ వచనం, ఇర్మియా వారితో ఇట్లా ఎవరితో? సిద్కియా పంపించిన వారితో. ఏమని వచ్చారు వాళ్ళు? దేవుడు అద్భుతం చేసి మనం తప్పిస్తాడో లేదో తెలుసుకుని రాపో అన్నాడు. వాళ్ళతో చెప్పినాడు ఇర్మియా. మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడు. ఇర్మియా అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మల్ని ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరు ప్రయోగించిన యుద్ధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణంలోనికి వాటిని పోగు చేయించేదను. కోపమును రౌద్రమును అత్యాగ్రహత కలిగిన వాడున్నాయి. బాహుబలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసేదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అడు తరువాత నేను యోధా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులు చేతను ఖడ్గము చేతను క్షామము చేతను తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారి ప్రాణములను తీజూచి వారి చేతుల చేతికి అప్పగించేదను. అతడు వారిని అనుగ్రహముంచకయు వారిని కరుణింపకయు వారిలో జాలి పడకయు వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మాన మార్గము నేను మీదట పెట్టుచున్నాను. ఈ పట్టణములు నిలిచేవారు కత్తి వలన కానీ క్షామం వలన కానీ తెగుల వలన కానీ చచ్చెదరు. మేలు చేయుటకు కాదు కీడు చేయుటగా నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని కనుక బయటికి వెళ్ళి మిమ్మల్ని ముట్టడి వేసిన కల్దీయులకు లోబడువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ముగా దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవాకు. ఇప్పుడు చెప్పండి, ఇర్మియా ఏం చెప్పాడు వచ్చిన వారికి? ఇప్పుడు నెబుకద్నెజరు కాదు యుద్ధం చేసేది, మీ దగ్గర యుద్ధాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పోగు చేసి పక్కన పడేసి నేనే యుద్ధం చేస్తా. ఎవరు చేసే యుద్ధము? దేవుడే. ఎవరితో? సిద్కియాతో, ఆయన ప్రజలతో. ఎందుకు? నేను చెప్పే మాట మీరు వినలేదు కదా. కాబట్టి ఆయన రావటం కాదు, కానీ మీరు ఆయుధాలు ఉన్నాయి అనుకుంటున్నారు లోపల. ఆ యుద్ధాలన్నీ కూడా ఒకసారి పోగు చేపిస్తాను. కోపము, 5వ వచనం, రౌద్రము అత్యాగ్రహముతో బాహుబలముతో చాచ చేత్తో నెబుకద్నెజరు పక్షం నేను యుద్ధం చేస్తాను మీతో. మీరు నా మాట వినలేదు కదా, కాబట్టి నేను యుద్ధం చేస్తాను. ఖడ్గము చేత క్షామం అందరూ చేస్తారు. బబులోను రాజు సిద్కియా గారు కన్నులారా తీసుకొని పోతారు ఆయన్ని. కాబట్టి ఇప్పటికైనా సరే జీవ మార్గం మరణ మార్గం ఎదుట పెట్టుచున్నాను. మీరే కోరుకోండి. మీరు మర్యాదగా పోయి ఆ బబులోను రాజుకి లొంగిపోతే మీరేమవుతారు? బ్రతుకుతారు. కనుక ఎట్లా పోతారు? దోపుడు సొమ్ము దక్కినట్టు వారి ప్రాణమును దక్కించుకుంటారు. లేదంటే వాడు కాల్చి వేస్తాడు ఈ పట్టణాన్ని. దేంతో? అగ్నితో, యెరూషలేమును. కాబట్టి అని ఈ మాటలు చెప్పాడండి. ఈ మాటలు చెప్పగానే ఇర్మియా కోపం వచ్చేసి ఏం చేశాడంటే, క్షమించండి, సిద్కియా కోపం వచ్చి ఈ దేశంలో ఉంటా, ఈ దేశ ఉప్పు తింటా, మాకు వ్యతిరేకంగా ప్రకటిస్తామని చెప్పేసి ఏం చేస్తాడంటే ఇర్మియాను ఎక్కడ పెట్టాడు? జైల్లో పెడతాడు. చెప్పండి, ఎక్కడ పెట్టాడు? జైల్లో. అంటే నీ మాట వినకపోతే వ్యతిరేకంగా ప్రవశించి జైల్లో పెడతావా? ఇప్పుడు జైల్లో పెడితే, ఖైదీలు పెడితే వాడు ఆగుతాడు? నెబుకద్నెజరు ఆగుతాడా? యుద్ధం ఆగుతుందా? చెప్పింది ఎవరు? వస్తాడని దేవుడు కదా. కాబట్టి ఇర్మియా కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ మాటని ప్రకటిస్తే ఇష్టం లేదు కనుక సిద్కియాకి. కాబట్టి ఇప్పుడు వచ్చాడు సిద్కియా, నెబుకద్నెజరు వచ్చాడు. వచ్చిన తర్వాత మొత్తం కూడా చుట్టుముట్టాడు. అది దాదాపుగా 14 నెలలు. ఎన్ని నెలలు? 14 నెలలు కదా. లోపలికి ఏది వచ్చేది యెరూషలేముకి, బయటికి పోయేది లేదు.
కానీ 14 నెలలు అంటే ఊహించండి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు కరోనాలో 2-3 రోజులు స్ట్రైక్ చేస్తేనే మనకి ఎంతో కష్టం. కనుక ఇప్పుడు మనం హైదరాబాద్లో 4 వైపుల నుంచి కూడా రాత్రి వస్తూ ఉంటే ఎన్నో ట్రాన్స్పోర్ట్ ఎన్నో వస్తూ ఉన్నాయి. మిల్క్ ఏంటి ఇంకా రకరకాల పదార్థాలు వస్తూ ఉంటే అంతా నడుస్తూ ఉంది. 1 సంవత్సరం వరకు మొత్తం హైదరాబాద్ని దిగ్బంద్ చేశారనుకోండి, మొత్తం ఎట్లా ఊహించండి. లోపల నీళ్ళు ఉంటాయా, కరెంట్ ఉంటుందా, పండ్లు ఉంటాయా, పాలు ఉంటాయా, ఆహారం ఉంటుందా, ఏముంటుంది, మొత్తం కూడా లోపల ప్రజలు ఎట్లా ఉంటారు. కనుక ఆ కరోనా టైంలోనే తిప్పలు పడ్డాం. కానీ ఒక 2-3 నెలలు కంటే వారం అంటేనే కష్టం, 2-3 నెలలు అంటే కష్టం. ఇక సంవత్సరాలు తడబడి ఉంటే ఇప్పుడు అట్లా ఉన్నారు. మొత్తం ముట్టడేపు కట్టాడు, 14 నెలలు అయింది, ఎవడు బయటికి పోయేది లేదు. లోపల పరిస్థితి ఎట్లా ఉందంటే 2-3 వర్షాలు చదివి ఈరోజు ముగిద్దాము, దాని కంటిన్యూషన్ ఎట్లయిందో వచ్చే వారం చూద్దాం. విలాప వాక్యాలు చూడండి. ఇప్పుడు వినలేదు కాబట్టి లోపల ఉన్న యోధ వారి పరిస్థితి ఎలా ఉందంటే విలాప వాక్యములు ఇరిమియా గ్రంథం తర్వాతే కదా, అది కూడా ఇరిమియా రాసిందే. విలాప వాక్యములు 4వ అధ్యాయం, విలాప వాక్యములు 4వ అధ్యాయము మనం గమనించామంటే విలాప వాక్యములు 4వ అధ్యాయము చూడండి 3వ వచనం. విలాప వాక్యములు 4వ అధ్యాయము 3వ వచనం. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరురాలాయను. కాబట్టి ఉష్ణ పక్షి అంట గుడ్లు పెట్టి అదే తొక్కేసిద్దంట, దాని పిల్లలు అదే చంపేసిద్దంట. ఎంత క్రూరురాలు, నీ పిల్లలు నువ్వే చంపుతావా, చంపిదా పక్షి. కానీ అట్లా ఉష్ణ పక్షిలాగా అయిపోయారు లోపల ఉన్న వాళ్ళు. ఏం చేస్తున్నారంటే పిల్లల విషయం చూడండి కింద 4వ వచనం. దప్పి చేత చంటి పిల్లల నాలుక వాని అంగిటికి అంటుకొనును. కనుక చిన్నపిల్లలకంటే తప్పిగా అమ్మ మమ్మీ వాటర్ అంటా ఉంటే ఎక్కడ తెచ్చు తల్లి. ఇప్పుడు గాజుల పరిస్థితి మనం చూస్తున్నాం కదా, వాటర్ లేకపోతే మొన్న ఒక వీడియో చూసాము, ఒక చిన్నపిల్ల రంధ్రంలో పెట్టి చేయి పెడతాం నీళ్ళు వస్తాయని చెప్పేసి కింద బాటిల్ పెట్టి, అంటే నీళ్ళ కోసము అల్లాడిపోతున్నారు. చూడండి, కనీసం ఒక నీళ్ళు అన్నా ఉంటే ఒక నెల దాకా బతకొచ్చు అంట. కానీ వాటర్ లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు మమ్మీ వాటర్ అంటే తల్లి ఎక్కడ ఇస్తుంది. ఏమవుతుందంట, నాలుక అంగిటికి అంటుకుంటుంది. ఒక్క చుక్క దొరికితే చాలనుకుంటున్నా. తర్వాత పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. మమ్మీ ఆకలి అంటే ఎక్కడ తెస్తుంది. మనం చెప్తారు గాజాలో 15 మంది ఉందండి కుటుంబంలో, ఒక్క రొట్టె ముక్క దొరికిందంట. ఒక్క రొట్టె ముక్క 15 మందికి ఎట్టా పెట్టాలంటుంది ఆ తల్లి. కనుక వీడియోలు చూస్తూ ఉంటే అంటే ఏమొచ్చింది, ఇప్పుడు దేశంలో కరువు వచ్చింది. కాల్ చేస్తున్నా చెప్పాడు కదా, కటకం వచ్చింది అన్నాడు కదా. ఇప్పుడు అక్కడ తుపాకులు కాల్చి లేపేస్తున్నారు. రెండవది కరువు, ఓయమని అక్కడ మొత్తం దిగ్బంద్ చేశారు. కనుక ఈ పట్టణానికి అదే జరుగుతుంది. ఇప్పుడు కాదు ఏం జరుగుతుందంటే మొట్టమొదటి మనం చూసామంటే మొత్తం ముట్టోడు దెబ్బ కట్టాడు. కాబట్టి లోపలికి వచ్చేది బయటకు వచ్చేది లేదు, లోపల ఉన్న వారికి నీరు లేదు, లోపల ఉన్న వారికి ఆహారం లేదు. ఇంకేమైందంట 5వ వచనం. సుకుమార భోజనము చేయవారు దిక్కు లేక వీధుల్లో పడి ఉన్నారు. మంచి ఆహారం తిని సుకుమారంగా పెరిగిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంట, వీధుల్లో. ఇప్పుడు ఉత్తర గాజా ఖాళీ చేసి ఏం చేయాలి, దక్షిణ గాజాకి వెళ్ళిపోవాలి. కొన్ని వేల మందికి 2 టాయిలెట్స్ అంట. చూడండి ఎట్లా ఉన్నారు, కొన్ని వేల మంది 2 టాయిలెట్స్ ఎట్లా ఉపయోగించుకుంటారు. కాబట్టి అంటే ఎట్టయిపోయిందంటే సుకుమారంగా పెరిగిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు, రోడ్డుని పడ్డారు. కనుక ఇప్పుడు సరిగ్గా గాజా పరిస్థితి ఇశ్రాయేలు కూడా. కారణం ఎందుకు, దేవుడి మాట విననందుకు. మీరు లోబడితే ఏమవుతా, దాసులు అయిపోతే బతుకుతారని చెప్పారు, దాసులు అవ్వలేదు కదా. కాబట్టి అట్లా అయిపోయారంట. వాళ్ళ ఆకారం ఎట్లా ఉందంటే 8వ వచనం 8. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధుల్లో చూచువారు వారిని గుర్తు పట్టజాలరు. కనుక ఆహారం లేక నల్లగా బొగ్గులాగా అయిపోయారంట. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండిన కర్ర వంటిదాయను. చూసారా, ఆహారం లేక నీళ్ళు లేక ఏమైపోయిందంట, ఈ యొక్క దేహము ఎముకలు అంటుకొని పోయింది, మాంసం అంతా క్షీణించింది, నల్లగా అయిపోయారు, ఎవరు గుర్తుపట్ట లేకుండా అయిపోయారు. కారణం ఏంటంటే 14 నెలలు ముట్టడి కట్టాడు నెబుకద్నెజరు. కనుక లోపట్టం లేదు, దాసులు అయిపోవటం లేదు. తర్వాత ఇంకొక మర్చిన చదివి ముగిద్దాం ఈ వారానికి. 10వ వచనం చూడండి ఏం జరిగింది. 10వ వచనం. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా దినుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైది. చూసారా, ఇద్దరు సీలు కలిసి అనుకున్నారంట, ఈరోజు నా బిడ్డను వండుకున్నామే, రేపు నీ బిడ్డను వండుకున్నాము అని చెప్పేసి ఏమవుతున్నారంట, పిల్లలు వండుకుతుంటున్నారు. ఎంత కరువు, ఎంత భయంకరము నిజంగా. వాత్సల్యం గల స్త్రీలు
స్త్రీ ఏం చేస్తుంది, తల్లి ఏం చేస్తుంది, తన కడుపులో పెడుతుంది బిడ్డకి, తన సజీవం ఇష్టపడుతుంది. అలాంటిది ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్త్రీలే వండుకుంటున్నారంట. ఓ దాంట్లో శాస్త్రవేత్తలు ఒక పరిశోధన పెట్టారంట. మంకి ఆ కోతి పిల్లల్ని పెట్టి ఒక దాంట్లో నీళ్ళు వదులుతున్నారు. నీళ్ళు వదులుతా ఉంటే కోతి ఏం చేసిందంటే మొట్టమొదట తన పిల్లని కాపాడుకొని నీళ్ళు వస్తా ఉంటే టక్కన తీసి నెత్తి మీద పెట్టుకుంది. ఎవరిని? పిల్లని. ఆ నీళ్ళు ఎక్కువైపోయి దాన్ని పీకల దాకా చేసిందంటే ఆ పిల్లని కింద తీసి పైకి ఎక్కింది. ఏం చేసి చెప్పండి? ఆ పిల్లని తీసి కింద పెట్టి నేను కాపాడపడాలి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎక్కడ కూడా తల్లి కూడా ఏం చేస్తానని చెప్పండి, ఆహారం లేక ఆ బాధ ఎలాగుందంటే నా ప్రాణం కాపాడుకోవాలని చెప్పేసి పిల్లల్ని వండుకు తింటున్నారు. ఎంత భయంకరం! ఇలాంటి కఠోరమైన క్షామం ఉంది ఇప్పుడు యోధా దేశంలో. ఎవరి టైంలో? సిద్కియా టైంలో. కాబట్టి ఒక్క రొట్టె ముక్క లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, దేహానికి చర్మం అంటుకొని పోయింది, నలిపైపోయారు, కర్రలాగా అయిపోయారు. చివరికి వారి పిల్లలు వండుకునే పరిస్థితి కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరిగింది అనేది వచ్చే వారము దీని కంటిన్యూషన్తో, ఇక వచ్చే వారము సిద్కియా ఉండడు, యోధా దేశం కూడా ఉండదు కనుక సమాప్తం చేస్తాం. 20 రాత్రులు అయిపోతారు. కాబట్టి వచ్చే వారంతో చివరి భాగంగా సిద్కియా మనం ముగిస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ముట్టడి దెబ్బ కట్టిన తర్వాత లోపల ఇంకేం జరిగింది అనే సంగతులు వచ్చేవారు మనం చూస్తాం. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి, మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాలు మనం పరీక్ష చేసుకుని స్వపరీక్ష చేసుకుని ప్రభువుకు మనం అప్పగించుకుంటాం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే తన ప్రజలు తప్పు చేసినప్పటికి కూడా శిక్షించేదానికి ముందు కూడా వారు ఖడ్గముతో ఉండకూడదని, చావకూడదని ఒక ఆప్షన్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. లొంగిపోండి, 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 దాసులైపోండి, కాడెత్తుకోండి, ఎదురు తిరగొద్దు. ఎంతో స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పాడు ఇర్మియా ద్వారా. ఎందుకంటే తన ప్రజలు ఖడ్గముతో చావకూడదు, ఆకలితో చావకూడదు. మీరు కనుక లోబడితే మీ భూమిని సేద్యం చేసుకుంటారు, నెమ్మదిగా బతుకుతారు, సుఖముగా ఉంటారు, కాపురం ఉంటారు అని చెప్పాడు. కాబట్టి వినలేదు. కాబట్టి నెబుకద్నెజరు మీద దాడికి ప్రయత్నాలు చేశారు. అందుకే దేవుడు చెప్పాడు, అబద్ధ ప్రవక్తల మాట్లాడి మీరు వింటున్నారు, వినొద్దు, అవి కూడా జరగవు. కాబట్టి వాళ్ళు కలలుగా చెప్తున్నారు, మంత్రకులు చెప్తున్నారు, సోదగాలు చెప్తున్నారు, ఏం పర్వాలేదులని. నేను వారిని పంపలేదు కనుక నేను డిసైడ్ అయిపోయాను, నేను నెబుకద్నెజరుకి ఇవ్వాలని. ఇప్పుడైతే నేను అతనికి ఇస్తానని చెప్పాడు. కానీ సిద్కియా వినలా, ఈ తిరుగుబాటు చేశాడు. అందుకే మనం గత వారం కూడా చూసాం, అతడు యెహోవా వైపు తిరుగుబాటు, మొండితనంలో ఉన్నాడు, మూర్ఖత్వంలో ఉన్నాడు, కఠినం చేసుకుంటున్నాడు, మనసును చెడుతనంలో ఉన్నాడు. కాబట్టి తను మార్చుకోవడంలా ప్రజలు కూడా అతని మాటకు విలువ చేయలే, లెక్క చేయలే, విలువ ఇవ్వలేదు. మీ సహోదరుని దాసులుగా పెట్టుకోవద్దంటే విడిచిపెట్టారు, మళ్ళీ దాసులుగా పెట్టుకున్నారు. దేవుడు చెప్పాడు ఈ టైంలో కూడా మీరు ఖడ్గం పాలవుతారు, క్షామం పాలవుతారు, ప్రపంచ దేశాలు ఆయా దేశాలు చెదరగొడతాను మిమ్మల్ని అని దేవుడు చెప్పాడు. అట్లా కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. కాబట్టి ఇప్పుడు యుద్ధం వచ్చింది. చుట్టూ ముట్టడి దెబ్బ కట్టిన తర్వాత ఆపద మొక్కుల్లాగా దేవుని ఎద్దకు వచ్చి అడుగుతున్నాడు. ఇర్మియా ద్వారా అడిగిస్తున్నాడు ప్రజలను పంపించే అధికారులను. దేవుడు అద్భుత కార్యం చేస్తాడని చూడు మా పక్షంగా అంటే, అద్భుత కార్యం చేయటం కాదు, మీ ఆయుధాన్ని పక్కన పెట్టించి కోపముతో రౌద్రంతో నేను యుద్ధం చేస్తాను. కాబట్టి సిద్కియాను పట్టుకొని పోతారు బబులోను దేశం. ఇప్పటికైనా సరే మరణాన్ని జీవాన్ని 2 మార్గాలు పెట్టాను. మీరు సరెండర్ అయిపోతారా, లొంగిపోతారా, ప్రాణం దక్కించుకున్నట్లుగా మీరు కాపాడబడతారు, మీ ఇష్టం. 2 మార్గాలు ఉన్నాయి. లేదంటే అతడు ఖడ్గముతో చంపుతాడు, అగ్నితో కాల్చి వేస్తాడు ఈ పట్టణాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో లొంగకుండా ఉన్న కారణం చేత లోపల నీళ్లు లేక దప్పితో నాలుక అంగిటికి అంటుకొని పోతుంది. పిల్లలు అనవడుతుంటే పెట్టలేకపోతున్నారు, నలిపైపోయారు, వారి మాంసము వారి ఎముకలకు అంటుకుపోయింది, కర్రలాగా అయిపోయారు. స్త్రీలైతే వారి పిల్లలు వండుకొని తింటున్నారు. ఇంత కఠోరమైన భయంకరమైన దుస్థితి యోధాలో చూస్తున్నాం సిద్కియా టైంలో. కారణము లొంగకపోవటం, లోబడకపోవటం. దేవుడు పెట్టిన తర్వాత దేవుడు లొంగిపోమంటే లొంగిపో,
దేవుడే అప్పగిస్తున్నాడు. దేవుని మాట వినలేదు కదా. మొదటి రాజు నుంచి మొదలుకున్నాం. ఎంతమంది ప్రవక్తలు చెప్పారు, ఈ విగ్రహాలు వద్దు, తొలగించండి, దేవుని మాటలు వినండి, లొంగిపోండి. ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, వినలేదు. చూశాడు దేవుడు. చివరికి బబులోను రాజు చేతిలో పెట్టాడు. ఎవరికి ఇచ్చుట న్యాయమో నేను ఇస్తున్నాను, ఇప్పుడైతే అతడు నా దాసుడుగా కోరుకున్నా, వానికి ఇస్తున్న అధికారం అంతా కూడా జంతువులు, మృగములు, పక్షులు, పశువులు, అన్ని రాజ్యాలు కూడా అతని కుమారుడికి నేను ఇస్తున్నాను, మీరు అందరూ లొంగిపోవాల్సిందే. ఇది దేవుని శాసనం. పిల్లారా, ఇలాంటి పరిస్థితులు మనం కూడా ఈ రెండు విషయాలు, ఒకటి దేవుడు లొంగిపోయినప్పుడు యుగోగిపోకూడదు. తగ్గించుకుంటే చీప్ అయిపోతాం అనుకోవద్దు. ప్రాణమే పోతుంది కదా. ప్రాణం పోయేటప్పటికి చీప్ అయ్యేదేంటి? వద్దు. అది మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న వారిని మనము దాసులుగా చేయకూడదు, చూడకూడదు. దాసులు కూడా యజమానులు కించబొందుతో ప్రవర్తించకూడదు. భయముతో అణుగుతూ ఉండాలి. ఆపద మొక్కుల్లాగా కష్టం వచ్చినప్పుడే దేవుని దగ్గర రావడం కాదు, అది మంచిది కాదు. ఆపద వచ్చిందని ఇప్పుడు విచారణ చేపిస్తున్నాడు, నీ ఇష్టానుసారి తిరిగి ఉండి ఇప్పుడు సమస్య రాగానే దేవంటావా? వద్దు. కాబట్టి ఇవన్నీ మనం మార్చుకుందాం, సరి చేసుకుందాం, చక్కబరుచుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో సిద్కియా జీవితం రెండో భాగంగా అనేక సంగతులు మేము చూడగలిగాం. తండ్రి, తను లోబడలేదు, ప్రజలు కూడా తన సహోదరును దాసులుగానే ఉంచారు, విడిచిపెట్టలేదు. ప్రభు ఆపద మొక్కుల్లో ఆశ్రయించాడు. కాబట్టి కఠోరమైన కరువుతో యోధా దేశము దిగ్బంధం అయిపోయింది. నెబుకద్నెజరు చుట్టుముట్టాడు, ఎంతో బాధ అనిపిస్తున్నారు. అంతవరకు మేము చూసాం. కాబట్టి మేము అలా ఉండకూడదని మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రాలు. మమ్మల్ని సరిచేయండి, చక్కబరచండి. ఇవన్నీ కథలు కాదు తండ్రి, నిజముగా జరిగిన సంఘటనలు, యథార్థమైన గాథలు, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, సరి చేసుకోవాలని మాతో మాట్లాడేందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దీవించమని, వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించమని, మీ దీవెనలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రేమతో నొక